ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్, కర్నూలు జిల్లా ఎలక్ట్రికల్ అసోసియేషన్, కర్నూలు జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్, కర్నూలు జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్. అందరం ఎంతో శ్రమించి ఇక్కడికి వచ్చి ఈ సభ్యత సమావేశంలో పాల్గొంటున్నాం. సరే, కార్యక్రమంలో కొనసాగే ముందు చిన్న వివరణ మీకు ఇవ్వాలని నేను ముందుకు వచ్చాను. మీ యూనియన్లో ఉన్న కార్యవర్గం అంటే ఒక ఊళ్ళో ఒక యూనియన్, ఆ యూనియన్లో కార్యవర్గ సభ్యులు ఉన్నారు. సభ్యులు కాకుండా ప్రధాన కార్యవర్గం ఎవరైతే ఉన్నారో వారు మన రాష్ట్ర యూనియన్ లో సభ్యత్వం తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవాలని ఎలా తీసుకోవాలన్న ఆలోచనతో కూడా వెనకడిగేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వివరణ మీకు ఇస్తున్నాను. మీ యూనియన్ లో ప్రధాన కార్యవర్గం అయి ఉండాలి. మీ యూనియన్ లో సభ్యులు కాకుండా ప్రధాన కార్యవర్గం అయి ఉండాలి. వారు రాష్ట్ర యూనియన్ లో సభ్యత్వం తీసుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీరు సభ్యత్వం తీసుకుంటే రాష్ట్ర యూనియన్ లో ఈ సంఘంలో భాగస్వాములు అవుతారని మేము ముందుగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మన ముఖ్య అతిథులు డివిజి సత్యనారాయణ గారు, రాష్ట్ర అధ్యక్షులు సౌమ్యులు, అంతేకాకుండా మన వివిధ నియోజకవర్గాలు విగ్రహాన్ని ప్రోత్సహించిన వ్యవసాయం దెబ్బతుంది, సొంత డబ్బులతో సొంత భవనంలో ఎక్కడైనా మంచి చెడ్డ చూస్తూ సొంతగా తిరుగుతూ ఇంత ముందుకు తీసుకెళ్ళిన ఘనత ఆయనకే దక్కుతుంది. మన శ్రీరావు అలాగే శ్రీ సాయి ప్రసాద్ గారు, అలాగే శ్రీ కే, అలాగే శ్రీ హరీష్ గారు, అలాగే ఆయన సీఎం జగన్ గారు అంటారు.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ వారి సహకారంతో కర్నూలు జిల్లా సిటీ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఈ రోజున రాష్ట్రం నలుమూల నుంచి జిల్లా మండల అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరినీ జిల్లాల యొక్క సమ్మేళన సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందకర విషయం. మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఈ కర్నూలు జిల్లా సిటీ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అంటే చాలా ఖర్చుతో కష్టంతో మరి చాలా ఓర్పుతో చేయాల్సినటువంటి పనులు, అలాంటి పనులు 2-3 నెలలుగా ఈ కర్నూలు జిల్లా మన ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ కార్యవర్గం, మన సిటీ కార్యవర్గం వీళ్ళందరూ కూడా 3 నెలలుగా శ్రమించి ప్రతి ఒక్కరిని ఇక్కడ కర్నూలు జిల్లాలో సమావేశం చేయాలి అనే ఉద్దేశంతో పట్టుదలతో ఇక్కడ పిలిపించారు. చాలా సంతోషం. మరి రాష్ట్రం అనుమతించి వచ్చినటువంటి మన జిల్లా మండల అసోసియేషన్ అందరూ సెక్రటరీ ప్రెసిడెంట్లు అందరూ కూడా పెద్ద వాళ్ళందరూ మీరు ముందుకు వచ్చేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరినీ ప్రతి జిల్లాకి ఒక ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి ఒక్కరిని పిలుస్తాం కంపల్సరీగా. ఎవరు కూడా దీని గురించి ఇబ్బంది పడవద్దు. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వారు ఆ యొక్క హోదా పేరు కూడా మన సభ్యులు వస్తారు, వాళ్ళకి అందజేస్తే కంపల్సరీగా అందరికి పిలిచే అవకాశం ఇస్తాం. ఈ రోజు మనం ఇక్కడ జిల్లా మండల అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే మన యొక్క అసోసియేషన్ల నిర్మాణాల గురించి, అసోసియేషన్ల అభివృద్ధి గురించి, మరి కార్మికుల సంక్షేమం గురించి, మన గవర్నమెంట్ తో పోరాడిన మన సంక్షేమాలు ఎలా పోరాడాలి, ఎలా తీసుకోవాలనే దాని గురించి, మరి అసోసియేషన్ నడవాలంటే ఒక నిధులు ఏర్పాటు చేయాలి, ఆ నిధులు ఎలా ఏర్పాటు చేయాలనే సమస్యల గురించి, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం పాంప్లెట్ ద్వారా మీ అందరికి తెలియజేశాం. అన్ని కూడా ఈ రోజున ఈ మహాసభ చర్చించుకుని ఈ నిర్మాణాన్ని మనం అందరం కూడా ఒక తీర్మానాలు చేసుకుని మన యొక్క అసోసియేషన్ అభివృద్ధికి, మన కార్మికుల సంక్షేమానికి మీరందరూ కృషి చేస్తారని భావిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కానీ బాధపడద్దు, మనందరం పాటుపడేది ఒక ధ్యేయం, మన కార్మికుల కోసం. మన అసోసియేషన్ నాయకులు అయిన దేనికి మన కార్మికుల కోసం. ఈ అసోసియేషన్ నాయకులుగా ఎందుకున్నాం అంటే మనలో మనసులో ఉన్నటువంటి మంచి సహృదయం, మంచి ఉద్దేశం, 10 మంది వర్కర్లకి సేవ చేయాలనే సంకల్పం మీ మనసులో ఉన్నమాటే మీరు అందరికీ తెలియజేస్తున్నాం. మనకి చాలా అతిథులు వచ్చారు, మన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అలాగే మండల నాయకులు. మనం ముందుగా వీళ్ళు కూడా మీకు పరిశీలన చేస్తారు, తర్వాత మిమ్మల్ని కూడా అందరికీ పరిశీలన చేస్తారు. ఎవరు కూడా దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనందరం కూడా మనసు విప్పి మాట్లాడుకోవడానికి, కల్మిషన్ లేకుండా మాట్లాడుకోవడానికి, ఈగోలన్నీ పక్కన పెట్టి కార్మికులకు కృషి చేయడానికి మనం ఇక్కడికి వచ్చామనే ఉద్దేశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ, మన అధ్యక్షుడు సత్యనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షులుగా గతంలో రాష్ట్ర కోశాధికారిగా ఎన్నో సేవలు చేసి మరి రాష్ట్ర మొత్తం సర్వేలో ఫైనాన్స్ విషయంలో కూడా కోశాధికారిక బాధ్యతలు నిర్వహించి మరి సర్వేని జయప్రదం చేయడానికి కృషి చేసినటువంటి మన రాష్ట్ర మాజీ కోశాధికారిని రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నాం. ఆయనకి మీ అందరికీ పరిచయం చేస్తున్నాం. ఎందుకంటే కామన్ సభలో విగ్రహం కూడా నేను ఇస్తాను, విగ్రహాలు కూడా ప్రతిష్టలకి ఆయన ఇవ్వడం జరిగింది. మొన్న జనవరి 27 ఎలక్ట్రిసిటీ డే రోజున మనం విశాఖపట్నంలో, తొలిలో, అలాగే జగ్గైపేటలో, విజయవాడలో, పలమనేరులో, బాపట్లలో ఇలా అన్ని చోట్ల విగ్రహాలు ప్రతిష్ఠితం చేసుకున్నాం. అలా మొత్తం రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ, అన్ని మండలాల్లో కూడా విగ్రహాలు ఉండాలి. అందరికీ అసోసియేషన్లు అసోసియేషన్ సొంత భవనం ఉండాలనేది మా యొక్క రాష్ట్ర అసోసియేషన్ యొక్క కోరికను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం.
మీ అందరికీ సొంత ఇల్లు కావాలి. మన అందరికంటే మన కొత్త ఇల్లు అది కాదు, మన కార్మికులందరికీ, మన కార్మికుల కోసం అంత భవనాలు మనం ఏర్పాటు చేసి మన కార్మికులు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చామన్న దాన్ని చిరస్థాయిగా కార్మికుల గుండెల్లో మీరు అందరూ నిలుచుకోవాలనేది మా కోరికను మీ అందరూ తెలియజేస్తారు. అలాగే మన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల్నాథ్ గారు గతంలో మా కార్యదర్శిగా పనిచేశారు, ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. కార్యదర్శిగా ఉన్నప్పుడు 11 జిల్లాలు కూడా సర్వేలో నాతో పాటు తిరిగి చాలా శ్రమించి ఒకే కార్యదీక్షతో పట్టుదలతో ఆరోగ్యాన్ని కానీ కుటుంబాన్ని కానీ పనులు కానీ అన్ని దూరం చేసుకుని మీ అందరి కోసం ఒకే వేదిక మీద తీసుకురావాలి. మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఆయన ధ్యేయంతో పనిచేసినటువంటి మన పాపాధికారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉండేటువంటి మాదన్న గారు విశాఖపట్నం, ఆయన కూడా సర్వేలో కానీ మరి ఈ విశాఖపట్నంలో అసోసియేట్లు కానీ విశాఖపట్నం జిల్లా అసోసియేట్లు కానీ అన్నింటికి కూడా సేవ చేస్తూ కృషి చేసినటువంటి మన మాదన్న గారు, వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. శ్రీధర్ రాఘవ్ గారు, ఆయన బాపట్ల అసోసియేషన్ అంటే గుంటూరు జిల్లా అసోసియేషన్లో కూడా సేవలు అందిస్తూ మరి గతంలో కూడా మన ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఉండి ఇప్పుడు ఈసారి రాష్ట్ర కోశాధికారిగా ఎన్నికయ్యి మరి ఎన్నికైన దగ్గర నుంచి ఆయన స్టేజ్ ఎక్కిన పాపం లేదు, ఎప్పుడు కూడా అక్కడే కూర్చొని కోశాధికారిగా సభ్యత్వం రాసుకోవడమే సరిపోయింది. మరి ఆయన చూడండి, నేను కూడా స్టేజ్ ఎక్కాలి, దండలు వేసుకోవాలి, ఫోటోలు దిగాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఆ కోరికను కూడా ఆయన చంపుకొని అక్కడ కూర్చుని కార్మికుల కోసం రాష్ట్ర అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మన శ్రీధర్ వైభవ్ గారికి కూడా మేము పరిశీలించాం. మన రాష్ట్ర గౌరవ సలహాదారులు గంగాధర్ గారు విశాఖపట్నం, ఆయన విశాఖపట్నంలో మన మాధవ్ గారి శిష్యులు సర్వే యాత్ర మేము ప్రారంభించి విశాఖపట్నం వెళ్ళగానే మా దగ్గరికి వచ్చి ఇలాంటి యాత్ర ప్రారంభిస్తారని అనుకోలేదు. ఇది ఆ రోజు చెప్పాడు ఆయన, ముందు ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మనందరికి ఐక్యతకి ఇది ఉపయోగపడుతుంది కనుక నేను ఈ సర్వేకి ఒక 50,000 ఇస్తానని ఆ రోజునే చెక్కించి మనందరికీ ప్రోత్సహించినటువంటి మన గౌరవ సలహాదారులుగా ఈసారి ఎన్నుకోవడం జరిగింది. శ్రీనివాసరావు గారు మీకు పరిచయం చేస్తా. ఆయన భీమవరం అసోసియేషన్ అధ్యక్షులుగా పశ్చిమ గోదావరి జిల్లా అసోసియేషన్ స్థాపించి ఆ జిల్లాంతా సర్వే చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్లను ఏకరాటిగా తీసుకొచ్చి మరి ఆ జిల్లా అధ్యక్షులుగా కూడా ఉంటూ మన రాష్ట్రానికి కూడా సేవలు చేయాలనే ఉద్దేశంతో రావటం. ఆయన గతంలో కూడా అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా తీసుకున్నాం, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన తీసుకున్నందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. పొద్దుటూరు మేము 2005 నుంచి విజయవాడలో సమ్మేళన సమావేశాలు పెట్టిన కాడి నుంచి కూడా దస్తగిరి గారు గురప్ప గారు ఇద్దరు కూడా జట్ట కబుల్లాగా అక్కడ బస్సు ఎక్కి ఇక్కడ దిగేవారు. విజయవాడ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఈ సమ్మేళనాలు ఎలా పెడుతున్నారు, ఈ అసోసియేషన్ ఎలా నడుపుతున్నారు అన్నీ కూడా అవగాహన చేసుకుని కాగితం మీద రాసుకుని బుక్లో రాసుకుని ఈ అసోసియేషన్ నేను కూడా ఎందుకు నడపలేను, నేను కూడా ఎందుకు సమ్మేళన సమావేశాలు పెట్టలేను అనే ధ్యేయంతో ఆయన పొద్దుటూరు అసోసియేషన్ అధ్యక్షులుగా 2017లో బ్రహ్మాండమైన శిబిరాలు సమ్మేళన సమావేశాలు ఏర్పాటు చేసి సక్సెస్ చేసినటువంటి మన దస్తగిరి గారు ఆ రోజు నుంచి కూడా మళ్ళీ జిల్లా అంతా తిరిగి పొద్దుటూరు ఎన్నికల అసోసియేషన్ ఏర్పాటు చేసి
వాళ్ళందరినీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత మన దశగిరి గారు మీ అందరికీ తెలియజేస్తుంది. మరి అనంతపురం నుంచి ఒకసారి మాట చెప్పగానే ఎంత దూరమైనా సరే మన మీటింగ్లకి సమావేశాలు విజయవాడ వచ్చి మా జిల్లాలో కూడా నేను తొందరగా ఏర్పాటు చేస్తానని ఇప్పటి నుంచో కృషి చేసి ఆఖరికి జిల్లా ఏర్పాటు చేసి ఆయన నేను మాట నిలబెట్టుకున్నాను గర్వంగా చెప్పుకున్నాను. కానీ ధన్యవాదాలు. విజయనగరం మన అప్పలనాయుడు గారు, ఆయన కూడా మాకు 2005 నుంచి పరిచయం. అప్పలనాయుడు గారు, శరణ్ సింగ్ గారు కూడా మేము ఎప్పుడు విజయవాడలో సమావేశం పెట్టినా పొద్దున్నే వచ్చేటటువంటి జంటకవులు, ఇలాంటి జంటకవులు మాకు ప్రతి జిల్లాలో కూడా ఉన్నారు. వాళ్ళు ఈ రోజున రాష్ట్ర స్థాయిలో సేవ అందించడానికి వాళ్ళ వయసులు కానీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మనకు ఎక్కడ అక్కడికి వచ్చి సేవ అందించినటువంటి అప్పలనాయుడు గారికి ధన్యవాదాలు. మరి మేము ఫస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసినప్పుడు, రాష్ట్ర అసోసియేషన్ ఏర్పాటు చేసినప్పుడు నందగోపాల్ గారు, బాలప్రకాష్ గారు, మూర్తి గారు, ఇంకా చాలా మంది కూడా పరిచయం అయ్యారు. వాళ్ళందరూ కూడా మరి తర్వాత హరీష్ గారు పరిచయం అయ్యి జిల్లా బాధ్యతలు తీసుకుని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా ఉంది. రాష్ట్ర అసోసియేషన్ సేవలు అందిస్తూ ఈరోజు ఉపకార్యదర్శిగా రాష్ట్ర అసోసియేషన్ సేవలు అందిస్తున్నారు. ఏర్పడడానికి ఆయన్ని తాత్కాలిక కన్వీనర్గా మనం పెట్టుకుని కన్వీనర్గా బాధ్యతలు అప్పచెప్పి 2015లో రాష్ట్ర అసోసియేషన్ ఏర్పాటులో ఆయన రాష్ట్రంలో ఎవరెవరిని ఏ పదవులు ఇవ్వాలనేది ఆయన దగ్గరుండి పదవులు ఇచ్చి రాష్ట్ర అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి విజయవాడ అసోసియేషన్ కన్వీనర్ గారు, అట్లాగే రాష్ట్ర అసోసియేషన్ కన్వీనర్ గారు వైఎస్ చంద్రరావు గారికి నమస్కారం. అలాగే శ్రీహరి రాంబాబు గారు విజయవాడ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు. విజయవాడ అసోసియేషన్లో దాదాపు 30 సంవత్సరాలుగా ఆ సేవ అందిస్తూ రాష్ట్రంలో ఏ మూల జరిగిన కార్యక్రమాలకి మరి హైదరాబాద్లో ఉమ్మడిగా ఉన్నటువంటి అసోసియేషన్ కూడా సొంత ఖర్చులతో మేము వెళ్ళి ఆ కార్యక్రమాలు ఇప్పుడు మనం పిలుచుకునేది పౌర అల్తాఫ్ గారిని మీ అందరికీ ఒకసారి కడప నగరంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఒక పవర్ కాలనీ కూడా కట్టించారు వాళ్ళ నాన్నగారు. ఆయన స్ఫూర్తితోనే మరి ఈరోజు మళ్ళీ కార్పొరేటర్గా ఉండి కూడా మళ్ళీ మన కార్మికులకు సేవ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కడప జిల్లా అధ్యక్షులుగా ఉండి జిల్లాని చాలా అభివృద్ధిలో తీసుకురావడం, జిల్లా యూనియన్లు మరి తేజవంతుగా ముందుకు తీసుకెళ్ళడం, వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండడం. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా అందుగా చూస్తాం. ఎందుకంటే రాజకీయాల్లో బిజీగా ఉన్నవాళ్ళు మన అసోసియేషన్ పట్టించుకోరు. కానీ అంత బిజీగా ఉన్నా సరే ఆయన నాన్నగారు కూడా మన కార్మికులు సేవ చేశారు. అదే నేను స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో మళ్ళీ మనకి అందరికీ సేవ చేసినటువంటి అల్తాఫ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షులు సర్పత్రావు గారు, ఆయన అధ్యక్షులుగా ఎన్నికై మరి కార్మికులుగా మరి సిటీలో ఎన్నో సేవలు చేసినటువంటి ఆయన జిల్లాకి అధ్యక్షులుగా బాధ్యత తీసుకుని ముందు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు. అలాగే ఆయన మనందరికీ ఒక స్ఫూర్తిదాత. చిన్న ఎలక్ట్రీషియన్గా ప్రారంభించి ఈరోజు కోట్ల కర్ణాలలో ఎలక్ట్రికల్ కంపెనీలు కూడా నడిపినటువంటి వ్యక్తి ఈ రోజున మన అనంతపురం జిల్లా గౌరవ అధ్యక్షులుగా బాధ్యత తీసుకుని నేను అందరికీ మంచి సలహాలు సూచనలు ఇస్తారనే ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం. ఎందుకంటే అంత కోట్ల కర్ణాలు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనకొచ్చి మన కార్మికులకి ఎవరికి సహాయం చేయదు. అలాంటి వ్యక్తి మనసులో జిల్లాన్ దాకా గారికి అందరికీ పరిచయం చేస్తున్నాం. అలాగే భక్తుని కూడా ఈ అసోసియేషన్ కోసం
ఖర్చు చేస్తున్నారు. మరి ఇంత దూరం నుంచి సాలూరు నుంచి కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు, మరి ఇచ్చాపురం నుంచి అధ్యక్షులు అందరూ కూడా ఇవాళ ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారంటే వాళ్ళ యొక్క బలమైన కోరిక కార్మికులకు మంచి జరుగుద్దని. ఈ రాష్ట్ర అధ్యక్షులు మనకేం చెప్పుద్ది, రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు మనం ఏం చేయాలి, మనం అందరం సమైక్యంగా ఉండాలి అనే మంచి నిర్ణయంతో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ మీ అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కర్నూలు జిల్లా సిటీ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ సమ్మేళన సమావేశాలకు హాజరైన నా తోటి సోదరులకు మరియు స్టేజీ అలంకరించిన పురుషులు మహానుభావులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వహించి పాదాభివందనాలు చేస్తున్నాను. మనం ఇంకా ఎన్నో పథకాలు మన రాష్ట్ర ప్రభుత్వం చేత కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు మనం సాధించుకుందామని తెలియపరుస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అనేది ఎలా పుట్టిందని కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి. మనం రెండు రాష్ట్రాలు కలిసి ఉండగా మన విజయవాడ నుంచి నన్ను విజయవాడ అసోసియేషన్ వారు రెండు రాష్ట్రాలు కలిపి వైస్ ప్రెసిడెంట్గా నన్ను అక్కడ పంపించారు. హనుమంతరావు గారు పాలకవర్గంలో నేను దిగ్విజయంగా ఆ టైంలో భవన నిర్మాణ కార్మికుల కోసం పిఓసి కార్డు అప్పుడు అసోసియేషన్ బాగా కృషి చేసి రాజశేఖర రెడ్డి గారి టైంలో నాకు చాలా హెల్ప్ చేశారు. అప్పటి నుంచి పిఓసి కార్డు టీఓ జారీ చేసి మనం దాన్ని అమలుపరిచాం. అది మన ముఖ్య ఉద్దేశం. అలాగే ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ స్టేట్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మన స్టేట్ మన కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వంతో ఏమీ రావడం లేదు. మనకంటూ ఒక అసోసియేషన్ కావాలని నేను మా శ్రీహరి గారిని అలాగే మా విజయవాడ అసోసియేషన్ నాయకులను కలిసి మనం ఆంధ్రప్రదేశ్లో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా సరే మీరు దాన్ని ఫాలోఅప్ చేయమని మమ్మల్ని ముందుకు కట్టారు. ఆ టైంలో నేను శ్రీహరి గారు కలిసి నా సొంత వాహనంలో కొంతమంది నాయకుల్ని శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం దాకా నాయకులందరినీ కలిసి ఇలా రాష్ట్ర అసోసియేషన్ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశం ఉందండి. మీ సలహాలు సూచనలు ఏంటనే తీసుకున్నాం. 2 నెలలు టైం పట్టింది. ఆ తర్వాత అందరూ ఆమోదంలోకి వచ్చారు. ఒక రాష్ట్ర అసోసియేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొంతమందిని చేసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసాం. అసోసియేషన్లో నాకు ఆ రోజే రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇస్తున్నారు. నాకు అవసరం లేదు. మా చిత్తూరుపేట గుంటూరు జిల్లా మోతీలాల్ గారిని అధ్యక్షులు చేయండి, నాకు కోశాధికారి పదవి ఉంది, దానికి కావాల్సిన ఫైనాన్స్గా కానీ మీరు సర్వే యాత్ర చేయాలి, సర్వే యాత్రకు కావాల్సిన ఫైనాన్స్ కానీ నేను ఏర్పాటు చేస్తానని సుమారుగా 12 లక్షల రూపాయల దాకా ఏదో రూపంగా 12 లక్షల రూపాయల దాకా వాళ్ళు సర్వే చేస్తామంటే నేను వాళ్ళకి ఏం కావాలి, ఫైనాన్స్ కావాలి, ఏం కావాలి, మీకు అక్కడ ఏంటి అని అనుకుంటా ఉండి నేను అప్పుడప్పుడు కూడా ఎంతో సర్వే చేశాను. అది అందరూ గుర్తించాలనే విషయం. అలాగే రాష్ట్ర అసోసియేషన్ అసంఘటితంగా ఉన్నవాళ్ళం సంఘటన అయ్యేదాకా మీ రాష్ట్ర అధ్యక్షుడు నిద్రపోవాలని చివరి రక్త పొడవు వరకు మన కార్మికుల కోసం కృషి చేస్తానని మీ ముందు సమర్థంగా తెలియజేస్తున్నాము. నాకు ఫైనాన్స్ డబ్బు ఎంతైనా వల్ల నాకు మన కార్మికులు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళకి ముందుండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్ష పదవి తీసుకున్నాను. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు కానీ మా రాష్ట్ర కమిటీ కానీ మీకు అహర్నిశలు కృషి చేస్తారని స్టేజింగ్ ముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. అలాగే ఇంకా ముందు కూడా రాష్ట్ర అసోసియేషన్ ఒక స్థాయిలోకి తీసుకెళ్తామని
అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే మనం అందరూ ఒక ఏకతాటిపై నిలబడి మా సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ముందు మనమందరం ఐకమత్యంగా ఉండి ఒకే గుర్తు, ఒకే జెండా, ఒకే స్టేజీ మనం సాధించాలని కోరుకున్నాము. అలాగే ముందు మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఉన్న రాష్ట్ర అధ్యక్షులుగా మీకు ముందుంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిలబడాలి. ఆయన సహాయ సహకారాలు కూడా రాష్ట్ర అధ్యక్షులకు ఎప్పుడు అవసరమని తెలియజేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి మరి హామీలన్నీ కానీ కార్మికులకు భరోసా కానీ నాయకులకు భరోసా కానీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అధ్యక్షులు గారు. వేదికలు అలంకరించిన పెద్దలకు, వివిధ జిల్లాల నుంచి ఎంతో శ్రమపడి మన కార్మిక ఐక్యత కోసం ఒక వేదిక ఉంది. ఆ వేదిక అక్కడికి వెళ్ళి మనందరం కలుసుకోవాలని ఆతృతతో రాత్రంతా నిద్ర మానుకొని కూడా శ్రమించి వచ్చిన మన కార్మిక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 108 నియోజకవర్గాలు తిరిగి 13 జిల్లాలు కూడా సర్వే చేసి మన ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళందరినీ ఐక్యం చేయాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకి వాళ్ళ కార్యవర్గానికి కూడా శిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడ మారుమూల గ్రామాల్లో జీవనం సాగిస్తున్న మనందరం కూడా ఈ రోజుని ఇక్కడ కూర్చోడానికి కారకులైన వారే. ప్రతి సమ్మేళన సమావేశాలకి మనం వెళ్తున్నామంటే దానికి కారణం వారే. ఎక్కడెక్కడో ఎవరెవరు మొగాలో తెలియదు మనకి. ఏ పక్కనో మన సంచెట్టుకొని స్కూల్ కి కట్టుకొని మన జీవనం సాగిస్తున్నాం మనందరం కూడా. కానీ ఐకమత్యంగా ఉండాలి. మన ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులందరూ కూడా ఒక విధి విధానం ఉంది. వీళ్ళందరూ ఐక్యం చేయాలని కసి పట్టుదలతో నిద్రాహారాలు మారి వీళ్ళందరూ కూడా మనల్ని ఐక్యం చేయడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఈరోజు ఇక్కడ రావడానికి కారణం వాళ్ళ కాబట్టి వాళ్ళని మనం అభినందించాలి. తప్పకుండా అభినందించండి అందరూ కూడా. భవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగిస్తున్న మనందరం కూడా, అసంఘటిత రంగంలో జీవనం సాగిస్తున్న మనందరం కూడా ఎంతో కష్టపడి శ్రమపడి ఈ స్థాయికి వచ్చినాం. ఇంకా కష్టపడుతూనే ఉన్నాం. ఎంతైనా సరే కష్టపడుతూనే ఉంటాం మనం అందరం కూడా. మధ్య తరహా కుటుంబంగానే జీవనం సాగిస్తున్నాం మనందరం కూడా. మనలో మార్పు రాదు, మన వృత్తిలో మార్పు రాదు, చేయించుకున్న వాళ్ళ మార్పు రాదు. మన జీవన విధానం అంతే, మన స్థితిగతులు అంతే, మన ఆదాయం అంతే. నెల ఆదాయం ఎంతమంది, సంవత్సరం ఆదాయం ఎంతమంది, మన పిల్లల ఫీజు ఎంత అవుతుంది, మన ఖర్చు ఎంత అవుతుంది, ఒక క్యాలిక్యులేషన్ లేదు మనకి, ఒక విధానం లేదు మనలో. తప్పుగా అర్థం చేసుకోవద్దు, విధానం లేదు మనలో. అసంఘటిత రంగంలో జీవనం చేస్తున్న మనం, మన భార్య పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మన ఆదాయాన్ని మనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మన ఆదాయాన్ని మనమే సమకూర్చుకోవాలి. పోటీతత్వాన్ని విన్నాడాలి. టెక్నికల్ ఎలక్ట్రీషియన్ గా జీవనం సాగించాలి. సొసైటీలో మనకు గుర్తింపు కావాలి. కరెంటు వాడు కాదు, మనం టెక్నికల్ ఎలక్ట్రికల్ కార్మికుడిని గుర్తింపు కావాలి సొసైటీలో. మనం అసలు గుర్తింపు ఎవరు తెస్తారు? మనమే తెచ్చుకోవాలి. మనమే గుర్తించుకోకపోతే ఎవరు గుర్తిస్తారు మనల్ని? ఎవరు గుర్తించరు, మనమే గుర్తించుకోవాలి. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా వైద్య ఎగ్జామ్స్ పెడుతుంది. ఆ ఎగ్జామ్స్ లో పాల్గొని మనకు కూడా ఒక పర్మిట్ ఉంటే, మనం కూడా ఎగ్జామ్స్కి వెళ్ళి ఒక పర్మిట్ తెచ్చుకుంటే, గవర్నమెంట్ లైసెన్స్ తెచ్చుకుంటే, నేను కరెంట్ వాడి కాదా లైసెన్స్ కాంట్రాక్టర్ రా అని చెప్పుకునే దిశగా నా ప్రయాణాన్ని సాగించాలని నా సంకల్పం. మీరు అందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా ఉంటూ మా జిల్లాలో గడిచిన సంవత్సరాల్లో 50
మంది ఎగ్జామ్స్ పంపించి పాస్ చేయించుకున్నాను. అలాగే ఈ సంవత్సరం కూడా పంపించి పాస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఎందుకు పాస్ చేయించుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని కొంతమంది క్వశ్చన్ రావచ్చు. తెలియని వాళ్ళు ఉన్నారు, తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, తెచ్చుకున్నాం మేము మాకేంటి ఉపయోగం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇందులో మాకు పర్మిట్ ఉంది, ఏంటి ఉపయోగం, డివిజన్ చేయించుకోవాలి, బొడ్డు ఖర్చు ఉంది, ఎందుకు దీని ఉపయోగం ఏంటి? మనకు పట్ట, అది గవర్నమెంట్ ఇచ్చే పట్ట ఎందుకు అనుకోవడం తప్పు, అది మనకు గుర్తింపు. ఆ పట్ట మన గోడ ఫ్రేమ్ మీద ఉంటే మన పిల్లలు చెప్పుకుంటారు, నా తండ్రి గవర్నమెంట్ కాంట్రాక్టర్, ప్రైవేట్ ఎంటర్ కాంట్రాక్టర్, నా తండ్రి కరెంటర్ కాదు అనే దిశ మన ప్రయత్నం. నా భర్త ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అని చెప్పుకునే దిశగా మనం ప్రయాణం చేయాలి. ఎన్నాళ్ళు ఇచ్చేనా కరెంట్ జీవనం సాగిస్తాం. మనలో మార్పు మనలో రావాలి, వస్తేనే మన జీవన విధానం బాగుంటుంది. ఇక్కడ అధ్యక్ష కార్యదర్శులు వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంఘాలు నడుపుతూ మా కార్మికుల గురించి ఎంతో కృషి చేసి కష్టపడి మంచి మార్గాన్ని నడిపించాలని దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఆ కార్మికులు ప్రయాణం చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారో కార్మికులకు తెలియదు. ఇక్కడున్న కార్మికులకు తెలియజేస్తున్నాను నేను. మీ విధానం మారితే మీ కార్యవర్గం ఎంతో సంతోషించి మిమ్మల్ని ఇంకా మంచి మార్గంలో నడిపిస్తుంది. ఈ రోజున అది గ్రహించుకోవాలి మనందరం కూడా. ఇది ఎన్నాళ్ళైనా మనం ఇలాగే ఉంటాం. మనమేంటి, మన పిల్లలేంటి, రానున్న తరం కూడా ఇలాగే ఉంటాం. మనలో పునాది కావాలి, మనలో మొదలవాలి. ఇది దిశ మార్పు తెచ్చుకుందాం మనందరం కూడా. ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్స్ పెడుతుంది గవర్నమెంట్ మన గురించి. భవన నిర్మాణ కార్మికులుగా ఒకరైన మనకి ఎవరికి లేని విధంగా ఒక గౌరవం ఉంది గవర్నమెంట్ దృష్టిలో. దాన్ని మనం వినియోగించుకోలేకపోతున్నాం. మనకెందుకు లేదు, జరిగిపోతుంది కదా. ఎవరు 10,000 తెచ్చుకున్నా, 10,000 తెచ్చుకున్నా, 5,000 తెచ్చుకున్నా జరుగుతుంది. తెచ్చుకోలేని కూడా ఉన్నాడు, వస్తువులు ఉన్నవాడు ఉన్నాడు. ఎన్ని మనం చూస్తున్నాం. మనలో మార్పు రావాలి, మనం అంతా ఒకటిగా ఉండాలి. ఉండి చూడండి, ఒక కాకి చనిపోతే అక్కడ చుట్టూ 100 కాకులు ఆడుతూ ఉంటాయి. అలాగే మనం కూడా ఈ రోజుని అందరూ విధానం చేసుకున్నాం కదా. ఇలాగే ఏ కష్టం వచ్చినా సరే మనందరూ ఒకటవ్వాలి. మీరందరూ కూడా మంచి మార్గాలు నడుపుకోవాలని నా ఆలోచన. అది నాకు రక్తం మరిగిపోతా ఉండదు ఒక పక్కన చూస్తామంటే. మనం ఇంత టెక్నికల్ గా ఆలోచించే మన కుటుంబం గురించి ఎందుకు టెక్నికల్ గా మనం ఆలోచించుకోలేకపోతున్నాం. ఒక కంప్లైంట్ వస్తే ఎవరో చేయలేని తెలివిగా మనం చేయగలిగే సత్తా దమ్ము మనలో ఉంది. మన కుటుంబం గురించి మనం ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నాం. ఎందుకని ఆలోచించుకుంటున్నానంటే, నాకు మా బీహార్లో 850 మంది కార్మికులుగానే అధ్యక్షుడిగా ఉన్నారు. మా జిల్లాలో 21 యూనియన్లు ఉన్నాయి. 21 యూనియన్లు ఒక వారికి 300 మంది 400 మంది సభ్యులతో ఉన్నారు. వారికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఎవరొక యూనియన్లో ఎవరో ఒక కార్మికులు చనిపోవడం, వాళ్ళ ఇంట్లో ₹1 కూడా లేకపోవడం, ఆ విధానం అసలు ఈ కుటుంబ పరిస్థితి బాగోకపోవడం. ఎందుకు ఇలా ఉంది కుటుంబం అంటే, భర్త సక్రమంగా లేడు. కుటుంబం బాగుండాలంటే ఇంటికి పెద్ద తండ్రి సక్రమంగా ఉండాలి. సక్రమంగా లేడు కాబట్టి ఆ ఇల్లు అలా ఉంది. ఆలోచన విధంగా టెక్నికల్ గా ఆలోచించే నువ్వు నీ కుటుంబం గురించి కూడా ఆలోచించి ఒక ఇల్లు నిన్ను నమ్ముకొచ్చిన భార్య పిల్లలు ఎంతో ప్రమాదకరమైన ఉంటుంది. ఎన్నుకొని జీవనం సాగిస్తున్నాం కదా. మనం ఏ టైంలో ఎలా ఉంటామో మనం తెలియదు కదా. వాళ్ళకంటూ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి కదా. చేయలేకపోతున్నాం. చేయాలంటే దయచేసి ఇప్పుడున్న అధ్యక్ష కార్యదర్శులందరికీ కూడా నేను మనం నిర్వహించుకుంటున్నాను. మీ కార్మికులకి మీరు తెలియజేయండి, నాన్న ఇది కాదు విధానం మార్చు, పోటీతత్వాన్ని విన్నాడు, రేటు విధానాన్ని మార్చుకో. ఈ రోజు ఆటో ఎక్కాలని ₹20, ₹10, ₹30, ఆఖరికి మన తినే బజ్జీల బండి కూడా పోటీ పెట్టాడు. ఒక బజ్జీ ₹20, ₹10, ₹5 అని చెప్పి. మనకంటే ఒక రేటు లేదు వచ్చాక ఏదో ఆరోగ్యం అయిపోయింది పాపం, ఆ గంటకి అయిపోయింది పాపం అంతే. విధి విధానాలు మనలో మార్పు రాకపోతే మన తరానికి మార్పు రాదు. మనమే మారాలి. మనం మార్పు చేయాలంటే మీరంతా కూడా చైతన్యవంతులై వాళ్ళందరూ కూడా దిశగా ప్రయాణం చేస్తే అధ్యక్ష కార్యదర్శులు బాగుంటుందని నా సంకల్పం. దయచేసి తప్పుగా మాట్లాడితే క్షమించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన అందరూ ఎన్నో పనుల్లో ఒత్తిడితో ఉంటాం. ఒక సంఘం నడుపుతున్నాం. ఆ సంఘ సభ్యుల గురించి ఎప్పుడు ఆలోచిస్తాం? 1వ తారీఖున 4వ తారీఖున సెలవు దినాలు ఆలోచిస్తాం. వీళ్ళందరూ కూర్చోబెడతా అందరినీ సక్రమంగా ఇలా ఉండాలి అని చెప్తాం.
ఆ రోజుకి అయిపోయింది. తర్వాత మళ్ళీ మామూలే మన పని మనం వచ్చాక పని అదే. కానీ అలా కాదన్న ఉద్దేశం, ఒక ఆఫీస్ అనేది ఏర్పాటు చేసుకొని మన కార్మికుల గురించి ఒక ఏమన్నా గుమస్థానాన్ని ఏర్పాటు చేసి ఆ సభ్యత్వం తప్పుతేనే వారి ఇచ్చిన సభ్యత్వం తప్పుతేనే గుమస్థానం ఏర్పాటు చేసి వారికి కష్ట సుఖాలను కూడా మా యూనియన్ ద్వారానే అందించి సంక్షేమ పథకాలు అందించి ఈ రోజు తెలియజేస్తున్నారు. విజయవాడ వారు రాష్ట్ర అసోసియేషన్ పెట్టిన తర్వాత అలా బోర్డు పెట్టారు. నేను వచ్చాను ప్రథమంగా అదే రోజు. ఆ బోర్డు మీద ఫ్లెక్స్ చూశాను నేను. సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తున్నాం మేము అని పెట్టారు. చాలా బాగుందని చెప్పి ఫోటో తీసుకున్నాను. నేను మా ఆఫీస్కి వెళ్ళా, మా కార్యవర్గాన్ని కూర్చోబెట్టా. మీరు అర్థం చేసుకోండి, మన రాష్ట్ర యూనియన్లో సర్వే చేయడానికి ఇది యూనియన్ లేవు. మీరు జిల్లా పర్యటన చేస్తాను నేను. జిల్లా యూనియన్ స్థాపించడానికి మా జిల్లాలో 21 యూనియన్లు ఉంటే ఆ రోజు 4 యూనియన్లు ఉన్నాయి. వెళ్ళేటప్పటికి తెలిస్తే వాళ్ళందరూ కూడా ఎవరు ఏంటి ఇక్కడ యూనియన్ ఉందంటే లేదండి కొట్టుబడిపోయింది, మూసేసాడు, ఎవరు చేసేవాళ్ళు లేక. ఇలా కాదు, అక్కడ ఉన్న కూడా మేము ఒక యానివర్సరీ ఫంక్షన్ పిలిచాం. అందరూ వచ్చారు, ఇలాగే కూర్చున్నారు. మా కార్యవర్గాన్ని చూశారు, చేసే కార్యక్రమాలు చూశారు. సంఘం ఇలా నడపాలా, ఇంతమంది అమ్మా ఇలా ఉన్నారు. అందరూ కూడా సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు, అభివృద్ధి నడుపుకున్నారు. అలాగే మేము కూడా ఏం చేశానంటే రాష్ట్ర యూనియన్ వాళ్ళని కాపీ పెట్టారు. ఫోటో తీసా, సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలి, 10,000 రూపాయలు 5 ఏళ్ళ నుంచి 10,000 వరకు అని చెప్పి పెట్టారు. మన కార్మికులకు ప్రమాదవశాత్తు మరణిస్తే 3 లక్షల దాకా ఇవ్వచ్చు అని పెట్టారు. ఈ డబ్బాలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? ఇంకా రకరకాలు ఉన్నాయి. మన కార్మికుల అమ్మాయి తోడు పోసుకుని ఆడపిల్ల ప్రసవించిన ఎంత డబ్బు ఇవ్వాలి, పెళ్లికి ఎంత డబ్బు ఇవ్వాలి, ఇది కార్యక్రమాలు ఎన్ని పెట్టారు. కానీ సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే సంక్షేమ నిధి రావాలి, రాబట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే సంఘం అభివృద్ధి బాగా నడవాలి. అభివృద్ధి బాగా మనం నడిపితే కార్మికులు రాబట్టుకుంటే వాళ్ళు సబ్జెక్టుల ద్వారా ఆ సబ్జెక్ట్ ద్వారా ఉపాధి పోగు చేసి దాన్ని మన సంక్షేమ పథకాల కింద రూపొందించాలి. అలా చేసుకుంటూ మేము ఈ రోజుని 4 లక్షలు పెట్టి 11 లక్షలు పెట్టి స్థలం కొనుక్కున్నాం. మేము అందరం యూనియన్కి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ 11 లక్షలు 4 లక్షలు మా దగ్గర ఉంటే కర్మ డబ్బులన్నీ కూడా ఒక్కొక్క షాప్ దగ్గర కలెక్షన్ చేసుకున్నా. నాకైతే భవనాన్ని స్థలం కట్టుకున్న స్థలం కొనుక్కున్న డబ్బు కావాలంటే మనం కరెక్ట్ సంక్షేమాలు కొనున్నాం. చాలా మందికి వ్యాపారం ఇస్తున్నాం, మనం అడగచ్చు. అడిగే రైస్ మనకు ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఇచ్చారు, శుభ్రంగా స్థలం కొన్నాం, బిల్డింగ్ కట్టాలి, రెడీ చేసుకున్నాం. అలాగే మా కార్మికులు మీకు ఏమవుతుందో మీరు చేసుకుంటారు. అలాగే మనం కూడా దయచేసి మీరు తప్పుగా మీరందరూ కూడా అలాగే చేసుకుంటూ మన కార్మికుల గురించి ఒక మంచి మార్గం ఇలా చేసుకోవాలని ఆడికి చెప్తే కొద్దిగా తెలివైన వాళ్ళు ఉంటారు, మనం ఎదిరించే వాళ్ళు ఉంటారు. సర్దుబాటు చేసుకుంటూ సంఘాన్ని నడుపుకుంటూ ముందుకెళ్ళడమే మన చేయం, మన సంకల్పం. ఈ రోజున కసి పడుదల ఉంది కాబట్టి మీరు శ్రమించి అధ్యక్ష కార్యదర్శులు ఎంతగా మనకి ఏవో డబ్బులు ఖర్చు పెట్టుకొని కష్టపడి నిద్రాహార మానసిక కూర్చున్నాం మనం. ఎందుకని ఆ కసి పడుదల మన నాయకుల లక్షణాలు మీలో ఉన్నాయి, మనందరిలోనే ఉన్నాయి. నాయకుల లక్షణాలు అందరికీ రావు. ఎంత డబ్బుంటే వస్తుంది నాయకత్వ లక్షణం, ఎంత డబ్బున్నా రాదు. అది మనకు దేవుడు ఇచ్చిన వరం. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఆ లక్షణం ఉంది. కార్మికులు మన ఎంతగా కార్మికులు అందరూ బాగు చేయాలనే ఆలోచన మనలో ఉంది. అందుకనే మనం అక్కడ కూర్చున్నాం, సంఘాలు నడుపుకుంటున్నాం. మనందరం కూడా దాన్ని మనందరూ కూడా కొన్ని మార్పులు చేసి మంచి మార్గాన్ని నడిపించాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అసోసియేషన్ వారికి, కర్నూలు అసోసియేషన్ వారికి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసోసియేషన్ నిర్వహణ గురించి కూడా తెలియజేశారు, చాలా సంతోషం. ఇంకా త్వరలోనే బిల్డింగ్ కట్టి దేవాలయంలో ఒక బిల్డింగ్ నిర్మాణం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. తప్పకుండా మేము కూడా ఆలోచన మేము అందరం కూడా మీ దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తామని తెలియజేస్తాం. అసోసియేషన్లు సహాయ సహకారాలు ఎలా ఉండాలి, ఈ మధ్య కొన్ని సమస్యలు వస్తాయి. సైలెంట్ బాబు. కార్మికులకు సహాయ సహకారాలు ఎలా ఉండాలి, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా 1000 మందికి నాయకత్వం వహించినటువంటి నాయకులు మేము అందరం
స్థానిక అసోసియేషన్లు అంటే మీ అందరికీ తెలుసు, ఎంతో అనుభవంగా వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు 1000 మంది సభ్యులతో అసోసియేషన్ నడిపే వాళ్ళు ఉంటారు. మేము రాష్ట్రం మొత్తం మీద తిరిగినటువంటి సమస్యలు కానివ్వండి, స్థానిక అసోసియేషన్ల సమస్యలు కానివ్వండి, ఈ మధ్యన వచ్చినటువంటి కొన్ని ఆర్థిక సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఒక్కసారి మళ్ళీ మీకు ఈ స్థానిక అసోసియేషన్లో కార్మికులు చేయాల్సిన విషయాలను కూడా మళ్ళీ మనం ఒకసారి ఇక్కడ ఒకే మాట మీద మనం నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చర్చ పెట్టడం జరిగింది. మన స్థానికంగా ఉన్నటువంటి ఒక అసోసియేషన్ ఏర్పడింది. ఒక 5 మంది పాలకవర్గం, ఒక 6 మంది కార్యవర్గం తీసుకుని మనం రిజిస్టర్ చేసుకున్నాం. రిజిస్టర్ చేసుకున్నాక మన ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరినీ మనం అసోసియేషన్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరి దగ్గర సభ్యత్వం తీసుకుని సభ్యుడిగా మనం వాళ్ళని జాయిన్ చేసుకుని వాళ్ళకి మనం చేయాల్సినవి ఏంటి, సభ్యుడిగా ఆయన జాయిన్ అయితే మనం ఏం చేయాలి, అసలు ఎలక్ట్రికల్ మన కార్మికులకి మరి కొత్తగా వచ్చే వాళ్ళు కాకుండా పాత వాళ్ళు కాకుండా వాళ్ళకి అసలు ఏ విధంగా వృత్తి ఉపాధి ఏ విధంగా ఉండాలనేది ముఖ్య పాయింట్ నేను కావాలి. వాళ్ళు ఎలా పని చేసుకుంటారు, వాళ్ళు ఎలా అభివృద్ధిలోకి వస్తున్నారు, వాళ్ళు ఏ సమస్యలతో బాధపడుతున్నారు, కస్టమర్తో వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటి, ఎలక్ట్రీషియన్కి వచ్చే సమస్యలు ఏంటి, ఒక కాంట్రాక్ట్ తీసుకునే సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా మొట్టమొదటిగా మనం పరిష్కారం చేయాలి. అంతేగాని ఏదో మనకు 10 రూపాయలు ఇచ్చారు, అక్కడ 2 రూపాయలు ఇచ్చి ఫోటో దిగేసి మేము పని చేసేసామంటే అది అభివృద్ధి కాదు అని మీ అందరికీ తెలియజేస్తుంది. అది అభివృద్ధి వాళ్ళ మనం ప్రయోజనం చేయగలుగుతావా? చేయలేదు. ముందు మన యొక్క పని విధానాన్ని, వృత్తి యొక్క రేట్ల విధానాన్ని మనం స్థానికంగానే ముందు నిర్ణయించుకోవాలి. మన యొక్క అక్కడ పరిస్థితులు, అక్కడ భవనాలు జరిగే పరిస్థితులు, అక్కడ కన్స్ట్రక్షన్ జరిగే పరిస్థితులు అన్ని కూడా ఒక అసోసియేషన్ ఆలోచించాలి. ఆలోచించి మన కార్మికులందరికీ ఈ విధానాన్ని ఏర్పాటు చేస్తే మన వాళ్ళందరూ కూడా శుభ్రంగా పనిచేసుకుంటారు, ఎప్పుడు కూడా అభివృద్ధిలోకి వస్తారు, కుటుంబం అందరూ కూడా ఆనందంగా ఉంటారు అనేది మనకు ధైర్యం కావాలి. ముందు మనం ఆ నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళకి తెలియజేయాలి. అది ఏ విధంగా ఉండాలి, ఆ నిర్ణయాలు ఏంటంటే స్థానికంగా కొన్ని ఒక్కొక్క స్థానిక నుంచి ఒక్కొక్క సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ, వాళ్ళు తీసుకున్న సమస్యలు కానివ్వండి, ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అసోసియేషన్తో సంప్రదించాలి. ఎందుకంటే జిల్లాలో అన్ని అసోసియేషన్లు చూసేది జిల్లా అసోసియేషన్. బాబు మేము ఇలా చేస్తున్నాం కానీ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, మరి మీ చోట కళా చోట ఎక్కడ జరుగుతుందంటే తెలియదు, మరి మన జిల్లా కూడా ఇదంతా ఒకే అయితే ఇంకా అభివృద్ధిలోకి వస్తామని ఆలోచనతో జిల్లా అసోసియేషన్ సంప్రదించాలి. సైలెంట్ ప్లీజ్. మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే ప్లీజ్ కిందకి వెళ్ళి. మనం ఎవరైనా కార్మికుల కోసం వాడి పని ఏ విధంగా చేస్తున్నాడు, ఆ విధంగా ఏ విధంగా వాడు రూపాయి సంపాదించుకుంటున్నాడు, అసలు వాడికి డబ్బులు ఎత్తున్నారా లేదా కష్టపడు, అసలు వాడు ఇంకో పని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు, ఇంకో ఎలక్ట్రీషియన్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించావా? అది ఒకసారి మీ అందరూ గుర్తు చేసుకోవాలి. బాబు రఘుబాబు గారు కౌంటర్ ఒక్కసారి ఆపేయండి. మనం ఒక ఈ చర్చల్లో కొద్దిగా ఇబ్బంది పడవద్దు ఎవరు కూడా. అది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు చేయట్లేదంటే రాగానే 100 రూపాయలు కట్టమన్నారు, వెళ్ళగానే భోజనం పెడుతున్నారు, సరే నమస్కారం అన్నారు, వెళ్ళిపోమన్నారు. ఎందుకు లేరా బాబు అనుకున్నారు. చేస్తున్నారా? 100% మన యూనియన్లో చేస్తున్నారా? చెప్పండి. ఎందుకు చేయట్లేదు? వాళ్ళు కార్మికులు కాదా? వాళ్ళు ఎలక్ట్రీషియన్లు కాదా?
మనలో ఐక్యత, మనం చేసే యొక్క నిర్మాణాత్మకమైనటువంటి పనుల వల్లే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అంతేగాని మనం ఏదో వాళ్ళకి భోజనం పెడతాము, వచ్చినాక ఏదో 4 మత్స్యకారులు 4 సామెతలు చెప్తాము, లేదా ఏదో ఒక కంపెనీ వాడిని తీసుకొచ్చి 4 మాటలు చెప్పి పంపిద్దాము. ఈ కాదు మనకు కావాల్సింది. ముందు ప్రతి అసోసియేషన్ ఆలోచన విషయం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇది చేయడానికి మీ అందరికీ ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా చెప్పాలి. మీ అందరూ చెప్పండి. ఇది ఈ సమస్యను మీరు ఫస్ట్ పట్టుగా మీ యొక్క ఈ నిర్ణయాలను మీరు అమలు పరుస్తారా అనేది ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు. ఈ విధానం కరెక్టా కాదా అనేది కూడా మీరు అందరూ ఈ సభకు తెలియజేయాలి. దీన్ని మాకు కొన్ని విషయాలు తెలియజేయండి, మీరు కూడా తెలియజేయమంటే కంపల్సరీగా మా సహకారాలు ఎప్పుడు మీ దగ్గర ఉంటాయని మేము తెలియదు. ముందు మన యొక్క పునాది కట్టబడాలి. మన అందరం అసలు ప్రతి ప్రాంతంలో ఉన్నవాడు నా అసోసియేషన్ ఉంది, నా కుటుంబం ఉంది అనే ధైర్యం ఉండాలంటే నాకు ఇవాళ పని లేదు అనే మాట రాకూడదు. పని లేదు అంటే వాడికి ఎంత కల్పిస్తామండి పని అని మీరు అందరూ అనుకోండి. అర్థం మనం ఇస్తామా, మనం పని ఇస్తామా, నా దగ్గరే కొరవాళ్ళు ఎక్కువ మంది ఉండదు, నేనే ఇస్తాను. మన యొక్క విధానం కరెక్ట్గా ఉంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది. ఇప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలు కూడా మీరు చెప్తున్నాను. ముందు రేట్ల విధానం చాలా చాలా అస్తవ్యస్తంగా ఉంటాం. ఒకడు 10 రూపాయలు చేస్తానంటే ఒకటి 5 రూపాయలు చేస్తున్నాడు. నేనే పని చేసుకుంటాను, నాకు కూలితే చాలు. ఇవాళ చాలా మంది ఎలక్ట్రీషియన్లు కూలి చేసి బతుకుతున్నారంటే మీ అందరికీ తెలుసు. ఎక్కువ కూలి చేసుకోవాలి. మన ఎలక్ట్రికల్ వృత్తిని నేర్చుకుని టెక్నీషియన్ గా ఉండి ఎంత కూలికి వెళ్ళాలి. మన కూలి వాడవా, పని వాడవా? ఒక టెక్నీషియన్ ఒక బిల్డింగ్ నిర్మాణంలో ఒక ఎలక్ట్రికల్ అంటే ప్రప్రథమైనటువంటి టెక్నికల్ వర్క్. ఏ పనుల్లో ఎన్ని లోపాలు ఉన్నా అలాంటి లోపం లేకుండా మనం బిల్డింగ్ నిర్మాణాల పనులు చేస్తుంది. వాళ్ళ దగ్గర కూలీకి ఎందుకు బతకాలి? మనలో వర్కర్లో చైతన్యం మనం తీసుకురావాలి. మన నాయకులుగా ఉన్నారు. మన కూలీలు కాదు టెక్నీషియన్. మనకు ఒక రేట్ ఉంది. ఆ రేటు విధానంగా మనం పనిచేస్తే అందరూ కూడా సగర్వంగా మనల్ని గౌరవిస్తారు. మన రేటు మనకి ఇస్తారు. బిల్డర్ దగ్గర కూలికి వెళ్ళి, ఇంజనీర్ దగ్గర కూలికి వెళ్ళి, డాక్యుమెంట్స్ దగ్గర కూలికి వెళ్ళి, ఏ పార్టీ వాడు పెట్టి ఆ పార్టీకి జెండా పెట్టుకుని కూలికి వెళ్ళి, ఎందుకంటే మనం ఈ ఎలక్ట్రీషియన్ బతకటం మన వాళ్ళలో ఏ స్ఫూర్తిని పెంచుతున్నాం, మన నాయకులు వాడిని మనం ఏం చేస్తున్నాం అని మనం ఒక్కసారి ఆలోచించుకుని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలని మీ అందరికీ తెలియజేస్తూ, దీని మీద మీ కామెంట్ ఉంటే మళ్ళీ ఒకసారి అందరికీ మాగిస్తాను. ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయం చెప్పవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు ఆశీర్వైన నా తోటి సోదరులకు అందరికీ పేరు పేరున తెలుసుకొని నమస్కరించుకుంటున్నాను. అలాగే రాష్ట్ర అసోసియేషన్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ ఒక కమ్యూనిటీ సమావేశానికి ఇచ్చేసిన 175 నియోజకవర్గాల నుండి మండలాల నుంచి వచ్చిన ఒక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన పెద్దలు చెప్పినట్లు మనకు ఒక రేట్ అంటూ ఏం లేదు. ఎవరైనా వాళ్ళు అపార్ట్మెంట్ కట్టించుకున్నా, లేదంటే ప్రైవేట్ బిల్డింగ్ కట్టించుకున్నా, మనకు తెలిసిన ఎలక్ట్రీషియన్కి కౌంట్ పెట్టి మీ రేట్ ఎంత, మీరు ఎలా చేస్తారని అడిగితే ముందు మనం రేట్ చెప్పినా, మాకు పాయింట్ రేట్ చెప్పినా, లేకపోతే 3 బెడ్రూమ్స్కి 15,000 అన్నా, 2 బెడ్రూమ్స్కి 10,000 అన్నా మనకి పని అవటం లేదు. సరే ఇంజనీర్ గారు తెలుసు, వాళ్ళు తెలుసు కదా చెప్పేసి ఏదో రకం పనులు దూరిపోయిన తర్వాతే మనం ఏదైనా చేయగలుగుతున్నాం. అయితే ముందు రేట్ చెప్తే మన పని అవటం లేదు సోదరులారా. కాబట్టి మన పెద్దలు చెప్పినట్లు చూస్తున్న స్థలాలు పాటించి
మొన్న ఈ మధ్య మేము మా విజయనగరం అసోసియేషన్ తరఫున మా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఫస్ట్ ఈ రేట్ల గురించి మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత ఎవరెవరైతే ఏ రకంగా చేస్తారో వాళ్ళ అభిప్రాయాలు పాయింట్ లెక్క చేస్తారా లేదంటే ఫ్లాట్ కింద చేస్తారా మీరు రేట్లు రాసుకొని మీరు 10 మంది పేపర్ తీసిరండి. ఆ పేపర్లో ఏ రకంగా చేస్తే బాగుంటుందో ఆ ఉద్దేశం మీద మేము మాట్లాడుతాము. ఈ నెలాఖరుగా మళ్ళీ జనరల్ పెట్టుకొని దాని గురించి ఆలోచన చేసుకుంటున్నాం. అలాగే మన రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ వారికి, తర్వాత కర్నూలు జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ వారికి, మా విజయనగరం జిల్లా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇంత ఎండ కూడా లెక్క చేయకుండా ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ఇలాగా రాష్ట్ర సమ్మేళన ఇచ్చేసినటువంటి పెద్దలకు, మన టీవీ సత్యనారాయణ గారికి, నాదా హరి గారికి, సోదర్ గారికి, శంకర గారికి, అలాగే మరి అందరికీ కూడా పేరున కాకుండా ఈ సమావేశం వచ్చిన అందరికీ, జిల్లా మండల తాలూకా అందరికి కూడా వచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ రాష్ట్ర సమ్మేళనం అనేది కూడా మన అధ్యక్షులు ముందే తెలియజేశారు. ఈ రాష్ట్ర సమ్మేళనం అనేది కూడా 6 నెలల పాటు సమగ్ర సర్వే చేయడానికి పనులు మానుకొని, మన ఇదంతా బిల్లు ఉన్నా సరే వర్కులు మానుకొని మండలంతా తాలూకా జిల్లా వాళ్ళన్నీ కూడా ప్రైవేట్ చేసి దానికి అందరూ కూడా ధనసాయం చేసిన విజయవాడ అసోసియేషన్ వారికి, అలాగే సత్య వారికి, మన కుటుంబ వారికి, అలాగే శంకర వారికి చాలా అధికులు ఉన్నారు. సాయం చేసిన వారికి వారందరికీ ఉదయం నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఎవరు ఎక్కడ ఏ ఊరు అసోసియేషన్ అన్నది, ఏ ఊరు అసోసియేషన్ లేదు తెలిసేది కాదు. ఈ రాష్ట్ర అసోసియేషన్ తర్వాత అసోసియేషన్ లేని చోట కూడా అసోసియేషన్ కంపల్సరిగా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఉన్న దగ్గర అసోసియేషన్ డెవలప్మెంట్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే రాష్ట్ర అసోసియేషన్ కూడా ముందుకు వచ్చి మన జిల్లాకి మండలాలకి సేవ చేయడానికి అసోసియేషన్ కొత్త నెంబర్లు అందరూ కూడా సిద్ధంగా ఉండి ఈరోజు మనం రేటు విషయాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాం. ప్రతి దానికి ఒక రేటు అంటూ ఉంది. మనం ఇది సంవత్సరానికి వర్క్ చేస్తున్నాం, ఒక రేటు తగ్గించలేకపోతున్నాం. కానీ తప్పు మనదే. కాబట్టి మనందరం కూడా ఒక జిల్లా నుండి అవనండి, తాలూకా నుండి అవనండి, మండలం తాలూకా అవనండి, ఒక అసోసియేషన్ ఒక రేటు వాళ్ళ అసోసియేషన్ తరఫున కమిటీ నెంబర్ కూర్చొని ఆ రేటు నిర్ణయించి ఒకసారి రాష్ట్ర అసోసియేషన్కి తెలియజేస్తే రాష్ట్ర అసోసియేషన్ కూడా అన్ని మండలాల నుంచి ఇక్కడ ఏ రేటు ఉంది, ఏ రేటు ఉంది, అలా ఉంది, 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఎంత, 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఎంత, డూప్లెక్స్ ఎంత, ఇవన్నీ కూడా ఒకసారి రాష్ట్ర అసోసియేషన్ కూడా కూర్చొని ఆ రేటు కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర అసోసియేషన్లో ఉంది. మనందరం కూడా ఒక మాట మీద ఉండి మన నైపుణ్యాన్ని పెంచుకొని మనం చాలా ఆర్థికంగా జీవిస్తున్నాం. కాబట్టి ఆర్థిక జీవిత అవసరం లేదు. మనందరూ కూడా లైట్ కరెక్ట్ చేస్తున్నాం, మన సీకర్లు ఉంటున్నాం. కాబట్టి మన శిష్యుల దగ్గర కూడా ఆర్థిక సరైన రేటు ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు మన దగ్గర సరైన రేట్ లేదు, మనకు సరైన రేటు మనం వెళ్ళకపోతున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక రేటు నిర్ణయించి రాష్ట్రానికి సబ్మిట్ చేస్తే రాష్ట్రం
ఒకసారి అన్ని పరిశీలించి ఆ పంపిణీలో వేసి ఆ రేట్ని చేస్తే బాగుంటుంది. కాకపోతే మా అందరూ కూడా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ అసోసియేషన్ సభ్యత్వం అయి ఉన్నారు కూడా, కానీ కొంతమంది గుర్తింపు లేదు. గవర్నమెంట్ తరఫున మనం వరింగ్ చేస్తున్నాం అంటే ఒక గుర్తింపు ఉండాలి. ఒక ఐటీ కానీ, ఒక డిప్లొమా కానీ, ఒక వైద్యం సర్టిఫికేట్ కానీ ఏదైనా ఉంటే మనం రేపొద్దున కస్టమర్ కూడా వాళ్ళ దగ్గర ఒక మంచి రేట్ అడిగి తీసుకోవడంలో బాగుంటుంది. కాబట్టి మనకు ఒక లైసెన్స్ అనేది ఒక ఉంటే మనం డిమాండ్ చేసి ఎవరైనా సరే మనం ముందు అడుగు వేసి ఆ రేటు మాకు ఈ లైసెన్స్ ఉన్నది, మేము గవర్నమెంట్ తరఫున ఉన్నాం, ఆ రేటు ప్రకారంగా మేము ఈ రేట్లు నిర్మించుకుంటున్నామని బాధ చేయడానికి బాగుంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ పర్మిట్ ఇందాక శ్రీనివాస్ గారు అన్నారు, పిల్లలు ప్రతి ఎగ్జామ్ కన్నా కూడా 30 మంది 40 మంది ఎగ్జామ్ పంపించి క్లాస్ కూడా చేస్తున్నారు. ఆ విధంగా కూడా అన్ని జిల్లాలో కూడా మనం సెకండ్ అందరూ కూడా ఒక వైద్యం పంపించాల్సి ఉంటే మనం గవర్నమెంట్ తరఫున కూడా మన కావాల్సిన రాయితీ కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళాలని చేసి డిమాండ్ చేసి అందరూ కూడా ఉంటుంది. మనం విశాఖపట్నం నుంచి కూడా మేము 6 మంది వచ్చాం. విశాఖపట్నంలో మా కఠినంగా 25 మంది కూడా ఉంది. సభ్యులు కూడా మరి ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా తోటి కార్మికులు మిత్రులకు అందరికీ వందనం. ఈ యొక్క అసోసియేషన్లు స్థాపిస్తున్నాం, రకరకాలుగా ఏదో అసోసియేషన్ పెట్టుకున్నాం వెళ్ళిపోయాం, వర్గోజనం పెట్టుకున్నాం వెళ్ళిపోయాం, ఏదో అలా కాకుండా స్థిరస్థాయిగా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మండలంలో కానీ స్థిరస్థాయిగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ యొక్క అసోసియేషన్కి ఎవరైతే ఉన్నారో సభ్యులు కానీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వీళ్ళు పునఃస్తంభాలను వేసుకొని దీన్ని చేయగలిగింది ఈ అసోసియేషన్ ముందుకెళ్తే ఎన్నో ఒడిదుడుకులు అన్ని అధిగమించి ఇవాళ విజయవాడ అసోసియేషన్ని మేము ఇంత రాష్ట్ర స్థాయిలోకి తీసుకొచ్చినందుకు మరి మేము తెలియజేసుకున్నాం. ఎందుకంటే మా విజయవాడ అసోసియేషన్ మొట్టమొదటిసారిగా మీ అందరూ సభ్యులు కలిసి 10 రూపాయలు సందా వేసుకొని ఒక బిల్డింగ్ తీసుకొని దానికి కూడా 6 నెలలు అద్దెలు కట్టలేని పరిస్థితిలో ఉన్న మా అసోసియేషన్ మరి అప్పుడు అందరూ కలిసి అప్పటికప్పుడు కూర్చొని తలా 10 రూపాయలు, తలా 20 రూపాయలు, తలా 50 రూపాయలు పోయి చేసి ఏది ఆ బిల్డింగ్ ఓనర్ గారు వచ్చి తాళం వేస్తారంటే దాన్ని మేము ఆ రోజు పోయి చేసి కట్టి మళ్ళీ 6 నెలలు 5 నెలలు మరి మర్చిపోయాం. మరి అసోసియేషన్ లేదు, మర్చిపోయాం. మరి ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు అయ్యా అని చెప్పి మరి ఇలా చేసుకుంటూ వెళ్తూ మరి మా పెద్దలు మా గురువులు చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు మనం ఇలా చేస్తున్నాం, దీన్ని మనం అధిగమించాలని చెప్పి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని మరి ఆ నిర్ణయాల ప్రకారమే ఈ అసోసియేషన్ స్థాపించిన మా విజయవాడ అసోసియేషన్ బంగారు దుర్గారావు గారు స్థాపించారు. మరి వారి ద్వారానే ఈ అసోసియేషన్ అభివృద్ధి చెందింది. మరి మా యొక్క కార్మికులందరికీ కూడా న్యాయం చేయగలుగుతున్నామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకున్నాం. స్థాయిలో ఇక్కడ విచ్చేసిన ఎలక్ట్రీషియన్ సోదరులందరికీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే మనము ఇక్కడికి ఎందుకు హాజరయ్యామో రాష్ట్రం నుంచి అయితే దాదాపుగా కొంతమంది అయితే 500 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు దాదాపుగా అందరూ ఇక్కడికి హాజరై మండలాల నుంచి జిల్లాల నుంచి అందరూ వచ్చారు. కాబట్టి మాకు ఏదో ఒకటి మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఇక్కడ హాజరు కావడం జరిగింది. రాష్ట్ర నాయకులు మనకు ఉన్నారు, మన ప్రాబ్లమ్స్ ఏమైనా అయితే వాళ్ళకు వినిపించుకుంటా మనమందరము ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ అందరూ జమ అయ్యాం. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఇక్కడ మీటింగ్ నిర్వహించారు. అంతకు ముందుగా చాలాసార్లు వాళ్ళకు రాష్ట్ర నాయకులకు చెప్పాము, మాకు ఒక మీటింగ్ అరేంజ్ చేయండి.
కరోనా కారణంగా దాదాపుగా 2 ఏళ్ళు కరోనాలో వెళ్ళిపోయింది. అందువల్ల వాళ్ళు ఒక పెద్ద ఎత్తున మీటింగ్ చేయాలంటే కరోనా కారణంగా పెట్టలేదు. ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన మన డివి సత్యనారాయణ అధ్యక్షుల గారికి, శ్రీ హరిరావు గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన జిల్లాలో కూడా దాదాపుగా 11 అసోసియేషన్లు ఉన్నాయి. ఆ అసోసియేషన్లు వాళ్ళు స్ఫూర్తితోనే మనము ఇంతవరకు వచ్చాము. ఎందుకంటే మనమంతా యూనియన్లుగా ఉన్నాం కానీ అది కరెక్ట్గా నడవడం లేదు. ఎవరి పాటు వాళ్ళు పని చేసుకుంటున్నారు. అప్పుడు పాల్నాథ్ గారు మరి హరిరావు గారు అంత ముందు వచ్చి మాకు మీరు యూనియన్లు స్థాపించుకోండి, బాగా పద్ధతిగా పని చేసుకోండి అని చెప్పారు. ఆ విధంగానే మనం ముందుకు సాగాం. అంతకుముందు వచ్చేసి మన కడప జిల్లాలో అసోసియేషన్ ఉంది. అప్పుడు ఏకగ్రీవంగా మీరు ప్రెసిడెంట్, మీరు సెక్రటరీ అని ఏకగ్రీవంగానే మా ఫాదర్ ఎలక్ట్రీషియన్ గా దాదాపుగా 60 ఏళ్ళు పనిచేశాడు. 60 ఏళ్ళు పనిచేసిన తర్వాత మా నాన్నకు 7 మంది కొడుకులు. ఆ ఎలక్ట్రీషియన్ వృత్తిలోనే పని చేసి అంతమంది కొడుకులు, 7 మంది కొడుకులు, 2 కూతురు అందరికీ ఆ పని చేస్తూనే అందరికీ ఒక క్రమశిక్షణతో అందరికీ మంచి చదువులు చదివించి మంచి భవిష్యత్తుని ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ మేము నిలబడినామంటే అది మా నాన్ననే కారణం. ఆయన ఒక ఎలక్ట్రీషియనే. కడప జిల్లాలో జాఫర్ ఎలక్ట్రీషియన్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన శ్రీశైలంలో కూడా పనిచేశారు. నేనైతే కడప జిల్లాలో ప్రతి ఒక్క చోట పోయి కానీ మా నాన్న ఆదేశాల మేరకు ఎక్కడ పోయినా కూడా పని చేస్తూ అక్కడనే ఉండి అక్కడ హోటల్లో పని చేసి అక్కడ పని చేశాను. పని చేసి వచ్చిన తర్వాత మా ఫాదర్ మొత్తం మేనేజ్ చేస్తాడు. ఆయన ఎట్లా నడిచాడు, ఏ విధంగా ఆయన పని చేశారని నేను గమనించాను. కాబట్టి ఆయన అధ్యక్షుడిగా పనిచేశాడు. అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు అప్పుడు టీడీపీ హయాంలో అందరికీ స్థలాలు ఇస్తామని మనం అందరం అర్జీలు పెట్టుకుంటే దాదాపుగా 250 మందికి స్థలాలు ఇచ్చారు. ఎలక్ట్రీషియన్లు ఇప్పుడు ఆ ఎలక్ట్రీషియన్ల ప్రతి ఒక్కరికి అక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు హాయిగానే ఉంటారు. ఆ విధంగా అందరూ మా జిల్లాలో మా నాన్నగారు, అందరు నాగేశ్వరరావు గారు, చిన్న నాగేశ్వరరావు, పెద్ద నాగేశ్వరరావు అందరూ కలిసి కష్టపడి అక్కడ ఒక ఎలక్ట్రీషియన్ ఒక ఇల్లు కావాలని ఆలోచించి ప్రతి ఒక్కరు వచ్చేసి అక్కడ సహాయం అందరికి అడిగి లీడర్లతో అడిగి అక్కడ స్థలాలు ఇప్పించారు. ఆ స్ఫూర్తితోనే నేనేమో చేసామంటే నేను కూడా ఎలక్ట్రీషియన్ పని చేసి దాదాపుగా 30 ఇయర్స్ నుంచి నేను పని చేస్తున్నాను. ఇప్పుడు నేను పొలిటికల్ గా ఒక కార్పొరేటర్ అయినాను 2 సార్లు. కార్పొరేటర్ అయినా కూడా ఇప్పుడు అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేసినా కరెంట్ లేదంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి అర్ధరాత్రి అయినా నా ఇంట్లో ఒక టూల్ కిట్ పెట్టుకొని ఒకరికి పోయి సహాయం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనం పని చేసే వృత్తిని మనం గౌరవించాలి. గౌరవించినప్పుడు ఆ పని మన దగ్గర వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తుంది. మనం ఏ పొద్దుగా ఒక కస్టమర్ మాకు దొరికినారంటే మనకి కోయకూడదు, అతనికి మంచి సలహా ఇవ్వాలా, మంచి నాణ్యతమైన సామాన్లు ఇవ్వాలి. సామాన్లు సజెస్ట్ ముందు ఎవరిని అడుగుతాడు? మీకు ఎలక్ట్రికల్ పనికి సామాన్లు అడిగేది ఇంజనీర్ కూడా అడిగాడు. ఎవరికి అడుగుతాడంటే ఒక ఎలక్ట్రీషియన్ అడుగుతాడు ఏ మంచి వస్తువు అని. అందరూ వాళ్ళ అసోసియేషన్ ఎలా ఉండాలి, అసోసియేషన్ ఎలా నడపాలి, అసోసియేషన్ పరిస్థితి ఏంటి, ఇది మామూలు అందరూ ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నాం. ఎలక్ట్రీషియన్ అంటే ఎలా బతకాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రీషియన్ అంటే కరెంట్ అనే మాట తీసేసే బతకాలి. వేరే పనులకి ఇచ్చే వాల్యూ మనకి ఇచ్చినప్పుడు ఆ పని చేయకుండా నిలిపోయాలి. మీరు నమ్మకపోయినా నేను ఒక వ్యక్తి నా కోసం వెయిట్ చేసే విధంగానే నేను పనిచేస్తాను. ఎందుకంటే నా వర్క్ యొక్క వాల్యూ తెలియాలంటే ఇంకొక వర్క్ వచ్చి నా కోసం వెయిట్ చేయాలి. ఇంజనీర్ కావచ్చు, బిల్డర్ కావచ్చు, ఎందుకంటే నేను పనులండి. నేను లేదంటే ఇంట్లో పడుకోలేము, ఇంట్లో ఉండలేం, ఏమి చేయలేము. మనం లేవంటే ఎవరు ఉండరు. కాబట్టి మనం బతికే విధానం కూడా ఎలా ఉండాలంటే మనమంటూ ఆ లెవెల్లో ఉండాలి. ఎందుకంటే కరెంట్ రోడ్ అనే మాట రాకూడదు. వాడు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అనాలి, మనం అంటే గౌరవం ఇవ్వాలి. పిఓపీకి ఇచ్చే విలువ కూడా కస్టమర్ మనకి ఇవ్వడు. ఎందులో లేడు మనం నడుచుకుని నడవడం వల్లే వాళ్ళు ఎవరు. కాబట్టి మనం ఏం చేస్తామంటే
ఫస్ట్ మన వాల్యూలు మనమే పెంచుకోవాలి. ఫస్ట్ దాన్ని ఆలోచించుకొని మన విలువలు మనం పెంచుకుందాం. నెక్స్ట్ రెండోది ఏంటంటే అసోసియేషన్లు ఎలా అందరూ ఏమనుకుంటారంటే రాష్ట్ర అసోసియేషన్ ప్రమాదం జరిగిన వ్యక్తులకి రాష్ట్ర అసోసియేషన్ ఏమీ హెల్ప్ చేయలేదు, ఒకటి. జిల్లా అసోసియేషన్ ఏమి హెల్ప్ చేయలేదు, రెండు. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నా జిల్లా అసోసియేషన్ సభ్యులు 40 మంది ఉన్నారండి. 40 మంది 1000 రూపాయలు ఎక్కడ కడితే 40,000 వస్తుంది. 40,000 రూపాయలు తీసుకొని ఒక సంవత్సరానికి 6 మీటింగ్లు పెడుతున్నారు. ఒక మీటింగ్ ఖర్చు నాకు 15,000 రూపాయలు అవుతుంది. 40,000 రూపాయలు వసూలు చేసుకుని 90,000 రూపాయలు ఖర్చు పెడుతూ ప్రమాదం జరిగే వ్యక్తులకి ఏ విధంగా హెల్ప్ చేయాలి? అలాగే మండల అసోసియేషన్ దగ్గర ఏమన్నా జిల్లా అసోసియేషన్ డబ్బు తీసుకుంటాందా? జిల్లా అసోసియేషన్ దగ్గర నుంచి ఏమన్నా రాష్ట్ర అసోసియేషన్ ఏమన్నా డబ్బు తీసుకుంటాందా? ఎక్కడా లేదండి. ఉన్న వ్యక్తులు మంచితనం చూసి అసోసియేషన్ లో ఉన్న కొంతమంది హెల్ప్ చేస్తే తప్ప జిల్లా అసోసియేషన్ కానీ రాష్ట్ర అసోసియేషన్ కానీ ఎక్కడా కూడా డబ్బు వచ్చే ఆలోచన లేదు. మొన్న కూడా మా చిత్తూరు జిల్లాలో ఇంతకుముందు రాష్ట్ర ఉప కార్యదర్శిగా ఉన్న వ్యక్తి గోపేనే మన ఎలక్ట్రిక్ కార్మికుడు చనిపోతే రాష్ట్ర అసోసియేషన్ 10,000, జిల్లా అసోసియేషన్ 10,000, జిల్లా అసోసియేషన్ లో ఉన్నటువంటి సభ్యులు ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే అసోసియేషన్ లో ఏం చేస్తారు? అసోసియేషన్ ఈ రోజు మేము మా చిత్తూరు జిల్లా నుంచి 50 మంది వచ్చామండి. ఈరోజు మీటింగ్ లో ఈ కూర్చొని సభ్యులు 50 మంది ఉన్నాం. వాళ్ళందరినీ కూడా ఎందుకు ఈరోజు ఈ మీటింగ్ తీసుకొచ్చానంటే 100% చెప్తున్నా, మన రాష్ట్ర నాయకులందరినీ చూడాలి. వాళ్ళందరినీ మీ డౌట్లన్నీ అడగాలి. మీ ఊపు తీసుకెళ్ళరు, మీరు ఏదో విజయవాడ పోతారు, వస్తారు, వస్తారు, అది కాదండి. ఈ రోజు ఏంటంటే నేను ఏం చేస్తున్నానో మీకు తెలియాలనే ఉద్దేశంతోనే మా జిల్లాలో ఉండే మండల అసోసియేషన్ అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ అందరినీ కూడా ఈరోజు మీటింగ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ సమస్యలు ఏదున్నా ఇక్కడ అడగాలి. మీరు నమ్ముతున్నారు కొంతమంది ఈ అసోసియేషన్ నుంచి వెళ్ళిపోయి వేరే వేరే మాటలు మాట్లాడారు. అంటే నేను వాళ్ళు విమర్శిస్తారని నేను బాధపడదు. నాతో పాటు రాష్ట్ర కమిటీ మీటింగ్ జరిగినప్పుడు 40 మంది కూర్చుంటాం. ఎవరికి కేటాయించిన సీట్లో వాళ్ళు కూర్చొని రాష్ట్ర అధినాయకత్వం ఏం చేస్తారంటే ఒక సమస్యపై ఒక వివరణ కోరుతున్నారు. వివరణ కోరినప్పుడు ప్రతి ఒక్కరికి ఇలాగే ఇప్పుడు ఎలా మాట్లాడుతాం ఇలాగే మైక్ ఇస్తా పోతాం. వెళ్ళినప్పుడు మీ సమస్య ఏంటి చెప్పలేదే అడుగుతాము. అప్పుడు ఏం చెప్తారంటే మీరు అందిస్తారు సార్, మీరు అందిస్తారు సార్, ఎందుకంటే ఇంకా కావాలి కదా. అప్పుడు వెళ్ళిన వ్యక్తులు ఈ రోజు పైకి వెళ్ళిపోయి వాళ్ళు అది చేసినారు, ఇది చేసినారు. మీరు ఏం చేయాలనుకున్నా రాష్ట్ర అసోసియేషన్ ని ప్రశ్నించే వ్యక్తులు ఎవరైనా సరే రాష్ట్ర అసోసియేషన్ లో సభ్యులుగా చేరండి. రాష్ట్ర అసోసియేషన్ లో సభ్యులుగా చేరాలంటే ఏం చేయాలి? జిల్లా అసోసియేషన్ సభ్యులుగా ఉండాలి. జిల్లా అసోసియేషన్ సభ్యుడిగా ఉండాలంటే ఏం చేయాలి? మండల అసోసియేషన్ లో సభ్యుడిగా ఉండాలి. అంటే మండలం నుంచి జిల్లాకి రావాలి, జిల్లా నుంచి రాష్ట్రానికి రావాలి. రాష్ట్రానికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కమిటీ సభ్యుడిగా పనిచేస్తే తర్వాత నువ్వు చేసిన పనికి గుర్తింపించి నీకు ఏదో ఒక ఉన్నతమైన పదవి ఇచ్చి మీ యొక్క విధానాన్ని తెలియజేస్తారు. అది వదిలేసి 40 మంది కూర్చోబెడతారండి. వాస్తవంగా చెప్తాను, నేను 4 సంవత్సరాలు తిరుగుతాను. 40 మంది కూర్చోబెట్టి ఇలా మైకి ఇచ్చి మీ సమస్య ఇవ్వంటే అలా మీరు ఎట్లా సార్ దానికి వాళ్ళు వచ్చేది మీకు వాళ్ళు చెప్పిన దాంట్లో మంచి ఉంటే మంచి ఉందని చెప్పాలి, చెడు ఉంటే చెడు ఉందని చెప్పాలి. ఎవరు చెప్పరు. ఎందుకంటే ఏదో వచ్చినాము, ఆ బస్సు ఎక్కినామా, దిగినామా, తర్వాత ఊళ్ళో గుడి చూసుకున్నామా, దర్శనం చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, చదవాలి. ఇది కాదు. అసోసియేషన్ నిలబడాలని ఏం చేయాలి? అసోసియేషన్కి ఎక్కడి నుంచి అమౌంట్ వస్తుంది? ఊరికి అసోసియేషన్ నాయకులు అంటారు. మీరున్న ప్రతి ఒక్కరు మీరందరూ కూడా మీకు అందరూ కూడా వచ్చి వాస్తవం ఏంటంటే మేమేదో తప్పించి మిమ్మల్ని పిలుచుకొచ్చింది ఏం లేదు. మీరందరూ మీ పనులు వదులుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారంటే మీ జోబులో ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చారు తప్ప ఇంకొకరు ఎవరు తీసుకురావాలి. 100% అదే విధంగా ఉంటుంది. స్టేజ్ మీద ఉండే నాయకులు కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ హోదాకు తగ్గట్టు వాళ్ళ ఖర్చు ఉంటుంది. ఏ అసోసియేషన్ ఏ నాయకుడు కూడా అసోసియేషన్ డబ్బులు ఏమి ఇవ్వదు. అసోసియేషన్ మీటింగ్ జరిగిన రోజు తప్ప ఆ రోజు వచ్చిన కార్మికులకి ఈ మీటింగ్ కి సంబంధించిన హాలు, వచ్చిన భోజనాలు, రూమ్స్ ఇలాంటివి ఖర్చు పెడతాయి తప్ప వచ్చిన వాడికి బస్తాలు ఇచ్చి ఉంచడం
భారీ వచ్చే పీపుల్స్ నుంచి 5,000 అసోసియేషన్ చేయడం జరగదు. రకరకాలుగా రూమర్స్ ఏం జరుగుతుంది అంటే చెప్పేవాళ్ళు ఏంటంటే లెక్కలు చెప్పలేదు. లెక్కలు చెప్పేది ఉంది, నేను ఏదో చెప్తున్నాను కదా. ఇప్పుడు నా జిల్లా గురించి నేను చెప్తున్నా. 40 మంది ఉన్నాం, నెలకి 40 సంవత్సరానికి 40,000 వస్తుంది. 6 మీటింగ్లు వేసుకుంటాం, 6 పదులు 60,000 అవుతుంది. నాకు వచ్చేది 40,000, ఖర్చు అయ్యేది 60,000. దీంట్లో మనం లెక్క చెప్పలేదంటే ఏ విధంగా లెక్క చెప్పాలి. అదేవిధంగా రాష్ట్ర అసోసియేషన్ కూడా లెక్క చెప్పలేదు. 2 సంవత్సరాలుగా ఏం చేయాలి మీరు ఎవరో నాకు తెలుసా అంటే నా జిల్లాలో తప్ప నేను తప్పులు అంటాను కాదండి. నేను ఎవరో మీకు తెలుసా? మిమ్మల్ని అందరినీ నాకు పరిచయం చేసేది రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్. దీన్ని మర్చిపోకూడదు. నేను ఏదో మామూల విలేజ్ లో నుంచి తిరుపతిలో ఎలక్ట్రికల్ వర్కర్ గా వచ్చిన తర్వాత నేను ఎలక్ట్రిషియన్ గా పరిచయం అయ్యి 10 మంది ఎలక్ట్రిషియన్ తో తిరుగుతూ పరిచయం చేస్తే 175 నియోజకవర్గాల్లో ఉండే ప్రతి ఎలక్ట్రిషియన్ కి నేను పరిచయం అయినానంటే దానికి మూల కారణం అంటే రాష్ట్ర ఎలక్ట్రికల్ అసోసియేషన్. దీన్ని మర్చిపోకూడదు. ప్రతి దానికి కాంట్రవర్సీ, ప్రతి దానికి కొద్ది రోజుల తరఫున మా అసోసియేషన్ అందరం కలిసి జిల్లా అసోసియేషన్ ఫామ్ చేయాలని చెప్తే వాళ్ళ ఆదేశాల ప్రకారము మేము కడప జిల్లా మండలాలను తిరిగి అసోసియేషన్ ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు వాళ్ళ ఆదేశాల ప్రకారమే మేము నడుచుకుంటూ మా అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళాలని చేస్తున్నాము. ఇప్పుడు ఎలక్ట్రిషియన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు మా అసోసియేషన్ తరఫున 25 మందిని కూర్చోబెట్టి అందరినీ పాస్ చేయించుకుని వాళ్ళ లైసెన్స్ తెప్పించడం కూడా జరిగినది. మేము అంచెలంచెలుగా ఎదుగుతూ మా అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తూ మేము చేసుకుంటూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన కర్నూలు పావనాథ్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అసోసియేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఈ కొంతమందికి బాగా లేనప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ మా అసోసియేషన్ బాగా చేశారు. ఈ మీటింగ్ కూడా చాలా మంది వచ్చారు. పెద్దలు అంటే స్టేట్ ప్రెసిడెంట్ టీవీ సత్యనారాయణ గారికి, అలాగే స్టేట్ సెక్రటరీ శ్రీహరిరావు గారికి, అలాగే స్టేట్ ఉపాధ్యక్షులు పాల్గొన్న గారికి, అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ, అలాగే జిల్లాల వారిగా మండలాల వారిగా విచ్చేసిన మా తోటి ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ వారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీహరి గారు చెప్పినట్టు చాలా విషయాలు డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చిన, కానీ మేము చెల్లేటప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని నా అభిప్రాయం. ఎప్పుడు మాట్లాడుకున్నట్టు ఒక కాఫీ మేస్త్రి కానీ ఒక కార్పెంటర్ కానీ ఎవ్రీ ఇయర్ అతనికి ఒక రేటు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి మన ఒక అద్దెకి తీసుకున్న షాప్ కానీ ఒక ఇంటికి కానీ ఒక 10% ఇంక్రీజ్మెంట్ అనేది పర్మనెంట్గా రన్ అవుతాం. కానీ ఒక ఎలక్ట్రీషియన్కి మాత్రం అసలు ఏ రేట్కి చేస్తున్నాం, ఎంతకి చేస్తున్నాం, ఎలా సర్వే అవుతున్నాం అనేది ఎక్కడ కాన్స్టెంట్గా ఏ రేటు లేదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా మందికి ఏ విధంగా కోడ్ చేయాలి, దేనికి ఎంత తీసుకోవాలి, ఏ క్వాలిటీ వర్క్ చేస్తే ఎంతమందికి సర్వీస్ ఇస్తారనేది అవగాహన కొంతమందిగా ఉన్నది, చాలా మందికి లేదని నేను అనుకుంటున్నాను. రాష్ట్ర అసోసియేషన్ వారిని నేను కోరుకునేది ఏంటంటే, రాష్ట్ర అసోసియేషన్ తరఫున ప్రతి జిల్లాకు మండలాలకు ఒక కన్షీల్ వైరింగ్కి ఒక పాయింట్కి రేటు, అలాగే ఎస్ఎఫ్టీ వైరింగ్ ఈ రేటు, అలాగే ఓపెన్ వైరింగ్కి కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఎవరికైనా ఏదైనా కావాలంటే ఆ విధంగా రాష్ట్ర అసోసియేషన్ లెటర్ మీద ఒక క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయడానికి కావాల్సిన ఎలక్ట్రికల్ వైరింగ్ సంబంధించిన డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయగలిగితే చాలా మంది ఆ విషయాలు తెలుసుకుని క్లయింట్ ఎవరైతే ఓనర్ ఉన్నారో
వాళ్ళకి తెలియపరిస్తే కొంచెం వాళ్ళకి అవగాహన అంటే అర్థమవుతుంది. చాలా మంది ఏంటంటే ఈ పాయింట్ ఇంత రేటు, దీనికి ఇంత రేటు అంటారు, కానీ డీటెయిల్ ఆఫ్ వర్క్ మనం తెలియపరచాలి. దాన్ని తెలియపరిచిన నాడు అవతరానికి కూడా ఇంత వర్క్లో ఇంత ఉంటుందా. మీరు ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ టెంపుల్ అయితే చూడండి, ఒక బల్బు వెలిగించడానికి, ఒక ఫ్యాన్ ఫిక్సింగ్కి, లేకపోతే ఒక ఎయిర్ కండిషన్ వైరింగ్కి ఇంచుమించు 4-5 పేరాలు రాస్తారు. దీన్ని ఈ పోస్ట్ పేరాలు వైర్ రన్ చేయడం, దాని నుంచి కనెక్షన్ 230 డోర్స్ రన్ చేయడం, అలాగే 3 ఫేజ్ 4 డోర్స్ రన్ చేయడం. అంటే మనం తెలియపరచాలి అవతలకి మనం చేసే వర్క్లో ఇంత నాణ్యత ఉంది, ఇంత కష్టపడితే కానీ ఈ వర్క్ ఫినిష్ అవ్వదన్న విషయం వాళ్ళకి తెలిసినాడు. మన వర్క్ గురించి ఆ వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. అది తెలియపరచాల ఒక గైడ్ లైన్స్ ని రాష్ట్ర అసోసియేషన్ వారు అందరికీ ఉపయోగపడేలా ఏమైనా గౌరవ సలహాలు, సూచనలు పేపర్ పరంగా ఇవ్వగలిగితే అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. జిల్లాల నుంచి వచ్చిన నాయకులందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నేనంటే మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే పెద్ద నాయకులు అందరూ మాట్లాడేశారు. కాకపోతే నేను చెప్పబోయేది ఏమంటే ఒకే ఒక మాట ఏమంటే, ఎప్పుడైనా సరే కంపల్సరీగా మనం అందరం కలిసికట్టుగా ఒకరి పని ఒకరు చేయకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మా ఫ్యామిలీ మనకు పెరుగుతుంది. ఏ రోజైతే మనము వాని పని నేను చేసి, నా పని వాళ్ళు చేసి, ఇంకొకరు ఒకరి పని ఒకరు చేసుకుంటూ పోతుంటే మనకు వాల్యూవే లేదు. ఈరోజు మీకు అందరికీ తెలిసిన విషయమే, అందరూ చాలా క్లియర్గా అందరికీ తెలిసిందే, మళ్ళీ ఇది చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏ వ్యక్తిని, ఏ వృత్తిని కూడా కించపరిచే విధంగా నేను చెప్పడం లేదు. ఒక బార్బర్ షాప్ కి మేము పోతే షేవింగ్ చేపించుకోవాలంటే 50 రూపాయలు అంటే 50 రూపాయలు, 10 రూపాయలు వాళ్ళు తగ్గించుకోరు. ఆటో వాళ్ళు ఆటో స్టాండ్ లో ఆటోలో మనం కూర్చున్నామంటే లోకల్ ఆటోలో 30 రూపాయలు అంటే 30 రూపాయలు. అది మీ ఏ ఆటోలోనే కూర్చోండి, షేర్ ఆటోలో మనం కూర్చున్నామంటే 30 రూపాయలు 30 రూపాయలే. 50 రూపాయలు అంటూ 20 రూపాయలు అంటూ తీసుకోరు. కానీ మేము చేసే వృత్తి ఎంత భయంకరమైన, ఎంత డేంజరస్ వృత్తి అంటే, ప్రపంచంలో ఏదైనా అతి ప్రమాదకరమైన వృత్తి ఉంది అంటే అది మిలిటరీ తర్వాత మా వృత్తే. అవునా కాదు? మిలిటరీలో చుట్టాలు కలిసి చనిపోవచ్చు, కానీ మనం కరెంటు పట్టుకుంటే బాణం పోయే వరకు వదలదు. అలాంటి వృత్తిని మనం చేస్తూ ఉండి కూడా ఈరోజు మనము అందరికన్నా హీనంగా, అందరికన్నా ఎందుకు పనిగాని బతుకు మనం బతుకుతున్నాం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మనలో ఎలక్ట్రీషియన్ పూర్తి చేసేవాడు మాత్రమే అందరికన్నా దిగజారి కింద ఉన్నాడు. కార్పెంటర్ పని చేసేవాడు 10 రోజులకు వస్తాడంటే 10 రోజుల వరకు ఇంటి ముందు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. పెయింటర్ 10 రోజులు కాదంటే దానికోసం సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్క పని వాడు అయ్యా నాకు కుదరదు, నేను 10 రోజులు రాను, 5 రోజులు రానంటే వాళ్ళందరి కోసం కూడా వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎలక్ట్రీషియన్ ఈ రోజు నాకు కాదన్నా, రేపు వస్తానన్నా నేనన్నా కూడా నువ్వు వస్తావా గౌరవాన్ని పిలుచుకోవాలా అని వేరే ఎలక్ట్రీషియన్ రేపు పోయి పని చేస్తున్నావు అంటే ఎట్లా? మనలో ఐకమత్యం లేక వాడికి పని పోతే పోయి నాకు డబ్బు వస్తే చాలు, వాడు 10 వేలు చేస్తున్నాడు, నేను 8 వేలు చేశాను, వాడు 5 వేలు చేస్తున్నాడు. మందు కోసం కూడా పని చేసేవాళ్ళు ఉన్నారన్న, తప్పు కాదు. మందు కోసం కూడా పని చేసేవాడు. ఎందుకంత భయం, అంత దిగజారి మనం పని చేయాల్సిన అవసరం ఏముంది? అంత భయంకరమైన వృత్తి మనం చేస్తూ అంత దిగజారి మనం పని చేయాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న మన నాయకులే ఉన్నారు, ఎలక్ట్రీషియన్లు కాదు, అందరూ నాయకులే ఉన్నారు. కేవలం మనం ఇక్కడ ఉన్న నాయకులు మాత్రమే ఈ రోజు నుంచి మారినా కూడా ఏ బాధ్యత వచ్చి నా పని చేయాలను అంటే నేను చెయ్యను బాబు, మీరు ఎవరు పని చేశారు ముందు వాటికి ముందు మాట్లాడి వాటికి ఆ పని మనం అప్పచెప్తే కనీసం ఒక 2-3 నెలల్లో మనకు వచ్చిన పని వేరే వాళ్ళకు మనం ఎప్పుడైతే చెప్తామో వాళ్ళు తప్పకుండా మమ్మల్ని మళ్ళీ అదే పని చెప్తారు. కాబట్టి మార్పు అనేది మనలో నుంచే రావాలి. మనమే మార్పు నాంది పలకాల్సింది ఏమంటే మనమే. కాబట్టి ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ సోదరుడు కూడా ముందు నేను మారాలి, ముందు నేను అసోసియేషన్ ఏమైనా చేయాలి, అసోసియేషన్ నాకు ఏం చేసేదని కాదు. ఇప్పటి వరకు మా అన్నగారు చెప్పారు, మన కడప జిల్లా విషయంలో
కడప జిల్లాలో 11 అసోసియేషన్లో నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. 2 నిమిషాలు నాకు కేటాయించారు చాలు. వీళ్ళు చెప్పినవన్నీ మళ్ళీ నేను చెప్పి మీకు బోర్ కొట్టించడం కంటే నాకంటే ముందే వీళ్ళందరూ మీకు తెలియజేశారు కాబట్టి వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాది ప్రాపర్ బాపట్ల నుంచి ఇక్కడ దాకా రాగలిగాను అని అంటే కేవలం రాష్ట్ర కమిటీ వల్లనే మీ అందరినీ నేను కలుస్తున్నాను. అందుకని ముందు పెరిగి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. లేకపోతే మీరందరూ ఎవరో నాకు తెలియదు, నేను మీరు ఎవరికి తెలియదు. మనందరం కలిసాము అంటే కేవలం రాష్ట్ర కమిటీ ద్వారానే. కాబట్టి రాష్ట్ర కమిటీకి మనం గౌరవం ఇవ్వాలి. ఎంత గౌరవం ఇచ్చినా అది తక్కువే. నాకు తెలిసి రాష్ట్ర కమిటీకి మనం అందరం ఎంత గౌరవం ఇచ్చినా తక్కువ. ఇప్పటికే నేను ఇందాక వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీటింగ్కి అంత దూరం నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చారో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళందరూ సెల్ ఫోన్లు చూసుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కానీ మీటింగ్లో ఏం జరుగుతుందో ఒక్కరు కూడా సరిగ్గా దీన్ని వింటలేదు. ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని పనులు అనుకొని ఎక్కడి నుంచో ఇంత దూరం వచ్చి ఏం వింటున్నారు మీరు? అసలు నాకు అర్థం కాదు. ఈ రాష్ట్ర కమిటీ కష్టపడుతున్న దేనికోసం? మీరందరూ తోటి కార్మికులే, మనమందరం కలిసి ఉండడం కోసమే కష్టపడుతున్నాం. ఈ మీటింగ్ ఇక్కడికి వచ్చి జరుపుకుంటున్నాము అంటే దీంట్లో ఉండే ముఖ్యమైన కారణాలు ఏదో మనం తెలుసుకోవడం కోసం. ఒకవేళ ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారాలు మీకు తెలిసి ఉంటే మీరు తెలియజేయాలి. లేదు మీకేమైనా సమస్యలు ఉంటే పరిష్కారాలు ఇక్కడి నుంచి మీరు కోరుకోవాలి. అలాంటిది మీరందరూ సెల్ ఫోన్లు చూసుకుంటూ వాట్సాప్లు చూసుకుంటూ ఏంటి ఉపయోగం ఏంటి? మనకి ఇంత దూరం ఎందుకు వచ్చాం? మనం ప్రతి కార్మికుడు తెలుసుకోవాలి. అంత దూరం నుంచి మనం ఇక్కడికి వచ్చింది ప్రతి సమస్యని పరిష్కరించుకోవడం కోసం వచ్చాం. ఒకవేళ మన అసోసియేషన్ లో ఆ సమస్య పరిష్కారం దొరకకపోతే డిస్ట్రిక్ట్ కమిటీ, జిల్లా కమిటీకి వెళ్తాం. అక్కడ కూడా కాకపోతే అంతకన్నా పై ఎత్తులో ఉన్న రాష్ట్ర కమిటీ దగ్గర తెలుసుకుంటాం. అది తెలుసుకోవాలంటే అసలు మన సమస్య ఏంటో ముందు మనకు తెలియాలిగా. ముందు మనకు సమస్యలు అయిపోయాం. ఇందాక మన తోటి కార్మికులు చెప్పినట్టు ఒకరు 10,000 రూపాయలు పెట్టుకుంటే మీరు 10 మంది పెడతారు. 10,000కి వెనకాల ఇంకోటి ఎందుకు సార్ 4,000 ఇస్తే నేను చేస్తాను సార్ చెప్పి కూడా వస్తాడు. అంటే మనమే ఎండిపోట్లు కట్టిపోట్లు. ఇంకొకటి అక్కర్లా మన వాల్యూని మనమే తగ్గించుకుంటున్నామని ఆల్రెడీ తోటి కార్మికులు ఆల్రెడీ చెప్పారు. నేను ప్రత్యేకంగా తెలియజేయగలను. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి కార్మికుడికి ఆ విషయం తెలుసు. జిల్లాలో పెద్దవాళ్ళు నాయకులే, కానీ ఎలక్ట్రీషియన్ దగ్గర కూడా. కాబట్టి ప్రతి ఒక్కరికి మీకు ఆ విషయం తెలుసు. ముందుగా ఆ విషయాన్ని వాళ్ళు చెప్పినా నేను చెప్పినా ఒకటే. ముందు మనకి మనం గౌరవం ఇచ్చుకున్న రోజునే మన వృత్తి, మన తోటి కార్మికులు అందరూ బాగుపడతారు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఒక్కటే. మనం దయచేసి ఈ 2 నిమిషాలు మౌనంగా విన్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరూ ఉపయోగపడాలి అనేది మీ యొక్క అందరి మనసులో ఉండాలని పొద్దునే చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలరాజు గారు, అట్లాగే ఈ నగర, జిల్లా, నగర ఈ అసోసియేషన్ అన్నింటినీ కూడా ఆయన సేవలు అందిస్తూ రాష్ట్రానికి కూడా దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కూడా సేవలు అందించి ఈ రోజున కర్నూలులో ఈ సమావేశం పెట్టడానికి వాళ్ళ కార్యవర్గ సభ్యులందరినీ కూడా మన రాష్ట్ర కమిటీ సభ్యులు మన పెద్దిరెడ్డి గారు, భూషణ గారు, మన పెద్దనాయుడు గారు, చక్రి గారు, వీళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని అంతా ఇక్కడ తీసుకొచ్చి ఈ రోజు మనం అందరినీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన బాలరాజు గారికి అభినందిస్తూ ఆయన ఒకసారి మాట్లాడి ప్రెస్ కూడా కొన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరుకుంటూ ఇది అయిన తర్వాత అందరూ భోజనానికి వెళ్దాం. ఓపిక 2 నిమిషాలు కార్యక్రమం జరిగించవలసిందిగా కోరుతున్నాం. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ సమ్మేళన సమావేశానికి ఈరోజు 175 నియోజకవర్గాలు ఉన్న నాయకులు, జిల్లా నాయకులు, మండలాల నాయకులు అందరూ ఇక్కడికి వచ్చేశారు. ప్రపంచానికి సూర్యుడు వెలుగునిస్తే ప్రతి ఇంట్లో వెలుగునిచ్చేది నా ఎలక్ట్రిషియన్ సోదరులను సగర్వంగా చెప్పగలుగుతున్నాను నేను.
తెచ్చిన డబ్బులు సొంత డబ్బులు జేబుల నుంచి ఖర్చు పెట్టుకొని తిరిగాము. కొంతమంది మహానుభావులు అతి కొద్ది మంది. విశాఖపట్నంలో ఒక ఆయన మాత్రం ఖచ్చితంగా మన గౌరవ సలహాదారులు ఆ రోజు మేము బయలుదేరినప్పుడు ఆయన మేము ఇలా బయలుదేరినాం, ఇలా చేయడానికి ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టామంటే మీరు సంకల్పం చేసినది చాలా గొప్ప విషయము. ఈ విషయానికి నేను చాలా సంతోషిస్తున్నాను. 50,000 రూపాయలు మీ పెట్రోల్ ఖర్చు చూస్తున్నాను ఇచ్చారు. మిగతా విషయాల్లో కొన్ని సందర్భాల్లో సరిగ్గా సహకారం లేకుంటే ఇదే మన శ్రీహరి గారు అన్నారు, చాలా నెత్తినప్పుడు తిరిగి మళ్ళీ ఒకసారి చూద్దాం అని. వద్దు, 100 ఒకసారి అనుకున్నామంటే అది జరిగి తీరాల్సిందే. ఖచ్చితంగా సర్వే చేయాల్సిందే. ఏమైనా సరే ఇద్దరమైనా తిరుగుదామనే సంకల్పం ఆ రోజు గట్టిగా మేము ఇద్దరం మాట్లాడుకొని 640 మండలాలు 170 నియోజకవర్గాలు తిరిగామని మీకు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఈ రోజు వరకు కూడా చాలా సార్లు అసోసియేషన్లు నాకు ఏం చేస్తలేరు, నాకు ఏం చేయాలి, ఏం లాభం? లాభం అంటే ఏమి? నువ్వు పని చేస్తే నువ్వు కష్టపడుతున్నావు, కానీ లాభము నీ పని, నీ వృత్తిలో నీకు గౌరవం కావాలని నీ గౌరవం కోసమే నేను పోరాటం చేస్తున్నాం. లాభం అంటే నువ్వు పని చేస్తేనే నీకు లాభం. అంతేగాని ఏం లాభం అంటే మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలా. లాభాల కోసం చేసేది కాదు ఇది. మనమంతా సంఘటితమైతేనే ఏదైనా కార్యాన్ని సాధించవచ్చు. మీకు తెలుసునా మిత్రులారా, గతంలో మన పెద్దలు ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి లైసెన్స్ విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే సోదరులారా, మళ్ళీ రెండోసారి కూడా యూనియన్ మీటింగ్ మళ్ళీ స్టేట్ అసోసియేషన్ వాళ్ళు అప్పుడు మనం సమైక్యంగా ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో లేబర్ కార్డు కోసం ఆ విషయాలు సంబంధించి చాలా ప్రయత్నం చేసి లాస్ట్ ప్రతి ఎలక్షన్ లేబర్ కార్డు వచ్చేలాగా చేశాం. ఈ రోజు మనం విడిపోయాం. అక్కడి నుంచి సమైక్యాంధ్ర నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట మళ్ళీ అసోసియేషన్ స్థాపించి మన సోదరులకు న్యాయం చేయాలనే సంకల్పంతో మళ్ళీ దానికోసం రమారమి 2 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ అసోసియేషన్ స్థాపించాల్సిన అవసరం వచ్చి స్థాపించాము. అన్ని స్థాపించి ఎవరికి స్థాపించిన తర్వాత కూడా 1 సంవత్సరం వరకు ఎవరికి ఏం చేయలేకపోయాం. మనం స్థాపించాం కానీ ఎవరికి ఏం సహాయ సహకారాలు అందించకపోతే ఇంకా ముందరికి ఎట్లా పోతుంది? దీనివల్ల లాభమేమి? మనం కూడా అసోసియేషన్ పెట్టాము, లాస్ట్కి ఏదో విజయవాడ మీటింగ్ పెట్టుకున్నాము, ఓ 10 మందో వచ్చారో వచ్చి భోజనం చేసి పాల్గొంటారు, విజయవాడ కాళేశ్వరం వచ్చినాం, చూసి వచ్చినాం. అది కాదు సమస్య, అది కాదు సమస్య. ఉంటే దాన్ని అడుగు వేళ్ళతో పీకాలా. వేళ్ళతో పీకాలంటే ఏం చేయాలా? ఖచ్చితంగా సమగ్ర సర్వే యాత్ర చేసి ఆ సర్వేలో మన సోదరులు ఎంత ఉందో తెలుసుకుంటే తప్ప వాళ్ళకు న్యాయం చేయలేమని ఒక సంకల్పంతో అందరం రాష్ట్ర కమిటీ కూర్చొని ఆ రోజు మాట్లాడుకొని సరే అని సమగ్ర సర్వే యాత్ర అని ఒకటి నిర్ణయించి సర్వే యాత్ర చేయడం జరిగింది మిత్రులారా. ఆ సర్వే యాత్రలో భాగంగానే 175 నియోజకవర్గాలు జరిగింది. మన అధ్యక్షుల వారి ఆరోగ్యం లేకుండా ఆయన చేతనైన కొద్ది ఊళ్ళు తిరిగారు. అలాగే ఇంకొక అధ్యక్షులు తిరిగారు. మన ప్రెసిడెంట్ గారు ఈ రోజు వరకు కూడా విజయవాడ అసోసియేషన్ కానీ మన మండల కుటుంబరావు గారు ఈ రోజు వరకు కూడా ఏ రోజు మీటింగ్ జరిగినా భోజనానికి మంచి చెడ్డ చూస్తున్నారు. ఈ రోజు మన అధ్యక్షుల వారు రాష్ట్రంలో ఎక్కడ ఆఫీస్ కట్టినా సొంతంగా నేను నా సొంత డబ్బులతో వాళ్ళకి నిద్రం ఇస్తానని చెప్పాను. ఇచ్చారు కూడా ఇప్పుడు వరకు. సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని చేస్తుంటే కూడా ఏం చేశారు అని క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ నువ్వేం చేసినావు? ఎవరైనా అడిగినప్పుడు మీరు అడగాల్సింది ఒకటే ప్రశ్న, అసోసియేషన్ నీ సహకారం ఎందుకు చెప్పు, నిలదీయండి. మీరు మనమంతా ఏకంగా ఉంటే ఏ ప్రభుత్వానైనా ఏ రోజైనా చెప్తున్నా ఇప్పుడే ఏ ప్రభుత్వానైనా నిలదీసే హక్కు మనకు వస్తుంది. మనం ఈరోజు వాస్తవంగా ధర్నా రోడ్డు మీద పోయి చేస్తే తీసుకపోతే నేను నిర్మించగలిగాడు. ఈరోజు రాష్ట్రంలో మనం ఉన్నాము. ఎక్కడ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే రాష్ట్ర నిర్ణయం తీసుకుందంటే వారి స్టేషన్కి వచ్చి స్టేషన్ ముందు నిరాకరించడం కేసు కూడా మేము నిర్మించుకొని వచ్చి రాగలి
చేసే సమయానికి సరిగ్గా ఆసనం అవుతుంది. అది చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి మేము మొదలు పెడతామని మీకు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఎందుకోసము ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది? ఇంకా అందరూ మీరైతే అందరు నాయకులే, మీకు అక్కడ వాళ్ళు ఎంత ప్రోత్సహిస్తున్నారు, అక్కడ వాళ్ళు ఎంత సహకరిస్తున్నారు, ఇంత దూరం వచ్చారు, ఇచ్చేప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ఈ మాటలు వినడానిక ఇక్కడ చెప్పే మాటల్ని ఇక్కడ మనము మీకు అందరికీ తెలుసు. మీరు వచ్చి కూర్చుంటే కాదు, ఇంట్లో ఉన్నదంలో ఏం చేస్తే మనం సెట్ అవుతామో మీరు మనస్ఫూర్తిగా ఏదైనా ఉంటే తెలియబెట్టాలా. ఇలా మీటింగ్ పెట్టి ఇలా మాట్లాడుతుంటే అక్కడ చేసిపోతారు. మీరు ఎందుకు వచ్చాను అంత దూరం నుంచి? కాబట్టి దయచేసి మిత్రులారా, నా ఎలక్ట్రిషియన్ సోదరులారా, నేను కూడా అంతేకాకుండా చాలా మటుకు కంపెనీలో కూడా నేను మీటింగ్ జరిగినప్పుడు కంపెనీలో కూడా చెప్పాను, మాకు వేరే డబ్బు వేరే విధంగా ఏమొద్దు, ఏమన్నా వీలైతే ఇన్సూరెన్స్ చేయించండి, ఇన్సూరెన్స్ విధానం తీసుకురండి. నేను ఫస్ట్ ఇంతకుముందే మాట్లాడినప్పుడు ఒక కంపెనీ ఓకే అనింది. దాని తర్వాత మన విహాన్ కంపెనీ కూడా నేను చెప్పాను, వాళ్ళు కంపెనీ వాళ్ళు ఈరోజు మనకు దాని గురించి కూడా తెలియపరిచేందుకు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా తెలియజేస్తారు. వర్కర్స్ అసోసియేషన్ సమావేశానికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులకు, అదేవిధంగా మండలాల నుంచి జిల్లాల నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ సోదరుడికి, విహాన్ కంపెనీ తరఫున అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ యొక్క నాయకులలో ఇందాక మీరు చాలా మంది సోదరులు చెప్పడం నేను విన్నాను. అసోసియేషన్ ఏం చేస్తుంది, అసోసియేషన్ ఏం చేస్తుందంటే క్రింది వర్కర్ గురించి ఆలోచిస్తూ మొదలుపెట్టిందండి. అది డైరెక్ట్ గా మీకు తెలియకపోతుంది. కానీ మన యొక్క పాలరాజు గారు మా అమ్మటి కొన్ని రోజులు అంటే కరెక్ట్ గా 1 సంవత్సరం క్రితం కరెక్ట్ గా ఇదే ఎండాకాలంలో బల్ల మీద పడుకొని అసోసియేషన్ ఏర్పాటు కోసం, అదేవిధంగా ఆ ఏర్పాట్లలో ముఖ్యంగా ఆయన కలుపుతుంది ఏంటంటే ఇన్సూరెన్స్. ఆ యొక్క ఇన్సూరెన్స్ ఆయన చెప్పిన విధంగానే అందరికీ ఇవ్వడం కుదరదు. అయితే కంపెనీ ద్వారా మీకు బిజినెస్ చేసే వాళ్ళకైనా కానీ ముఖ్యంగా ఎలక్ట్రీషియన్ వర్కర్ అనేవాడు ప్రమాదకరమైనటువంటి వృత్తిలో ఉన్నారు. అసలు చెప్పారు ఇందాక, మిలిటరీ తర్వాత బాగా ప్రమాదకరమైనటువంటి వృత్తి ఏదైనా ఉందంటే ఎలక్ట్రీషియన్ యొక్క వృత్తి. ఆ వృత్తి చేసేటువంటి ఎలక్ట్రీషియన్ సోదరుడికి వారు చెప్పినదంటే ముందర ఇన్సూరెన్స్ చేయండి. అది ఏ విధంగా చేస్తారు అంటే కేవలం 101 పాయింట్లకే ఏదన్నా ప్రమాదం జరిగి లాస్ అయితే 5 లక్షల రూపాయల వరకు ఎలక్ట్రీషియన్ సోదరుడికి అందజేయడం జరుగుతుంది సార్. ఎప్పుడు రిస్క్ అయితే ఏదన్నా ప్రమాదం జరిగితే 1,75,000 రూపాయల వరకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ 2,000 సూపర్ స్పెషాలిటీలలో విహాన్ కంపెనీ పెట్టుకుంటుంది. అది ఎలా పెట్టుకుంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మనం కింద స్టాల్ పెట్టడం జరిగింది. విహాన్ కంపెనీ వారి దగ్గరకు వచ్చినట్లయితే మీ అందరి దగ్గర విహాన్ మోడల్ యాప్ అనేది ఒకటి, దాని యొక్క వివరాలు కూడా మీకు తెలపడం జరుగుతుంది. కాబట్టి మాకు అవకాశం ఇచ్చినటువంటి మన యొక్క ఎలక్ట్రీషియన్ సోదరులకు, అదేవిధంగా మండల నాయకులకు, జిల్లా నాయకులకు, అదేవిధంగా రాష్ట్రవర్గ, అదేవిధంగా ఈ యొక్క కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా మాకు అవకాశం ఇచ్చినందుకు గాను 100 మందికి సాధ్యమైనట్లు సన్మానించడం కూడా జరుగుతుంది. ఆ సన్మానాన్ని కూడా మీరు కొద్దిగా 1 నిమిషం ఇచ్చినట్లయితే వీరికి సన్మానం చేయడం జరుగుతుంది. విహాన్ కంపెనీ తరఫున వైస్ ప్రెసిడెంట్ గారు హరిరావు గారు, మదన్న గారు, శ్రీధర్ రవిబాబు, ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. విజిటేషన్ వచ్చేసి కింద జరుగుతుంది.
మరి నమస్తే పరిసరాలు ఉంది, అక్కడ నమస్తే పరిసరాలు ఎదురుగా అక్కడ పోతే మన కులాలు ఉంటారు, నాన్ వెజ్ అక్కడికి వెళ్ళిపోద్దు, వెజిటేరియన్స్ కింద అరేంజ్ చేస్తాము, మీరందరూ భోజనం కనపడదు. అలాగే ఏదైనా ఏ పనైనా సరే, ఎంత ప్రమాదకారి అయినా సరే అతను ఎదురుగుండా కనపడుతుంది, కరెంటు కనపడదు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరూ గమనించుకోండి, అసోసియేషన్ ఎందుకు అవసరం అనేది మనం ఒక్కసారి గమనించుకుంటే, ఇవన్నీ మాత్రం మనం పరిమితం అయిపోయాం. మేము మీకు ఏదో న్యాయం చేస్తాం మహాప్రభు అని పెద్దలందరూ వాళ్ళ పనులు మానుకుని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మనం దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇంకొక విషయం, నేను అమలాపురం నుంచి వచ్చాను. అమలాపురం అసోసియేషన్లో చాలా పదవులు నేను చేశాను. మాకంటూ అసోసియేషన్కి సుమారుగా 40 లక్షల రూపాయలు ఖరీదు చేసే బిల్డింగ్ ఒకటి మేము కట్టుకున్నాం. చిన్న పెద్ద అందరూ కలిసి ఇవాళ మా సమావేశాలు మా సొంత బిల్డింగ్లోనే చేసుకుంటున్నాం. అందరూ సహకరించారు, డీలర్స్, కంపెనీ వాళ్ళు, ప్రభుత్వం. ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, మన పెద్దలందరూ ఆ రోజున ఇనాగ్రేషన్కి వచ్చారు. వచ్చి తమ వంతు సాయంగా మాకు ఆర్థిక సాయం కూడా 10,000 రూపాయలు ఆ రోజే ఇచ్చారు. వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంటే అసోసియేషన్ ఉండడం వల్ల అది 10,000 కానీ 5,000 కానీ స్వయంగా అందరూ వచ్చి మాతో పాటు ఫోన్ చేసి మాకు ఒక గిఫ్ట్ ఇచ్చి 4 మంచి మాటలు చెప్పి వెళ్ళారు. అది సంతోషం. వారి యొక్క సహాయకాలను అందించవలసిందిగా కోరుకుంటున్నాం. పల్నాడులో మేము థామస్ అల్వా ఎడిసన్ విగ్రహం ప్రత్యేక అనుకోని మీ అందరూ నన్ను పక్కన చేసుకొని మీ అందరికీ నేను పక్కన చేసుకుంటున్నాను. ఇంకా విషయాలు అంటామా, కొంచెం ఈ పక్క ఒక ఐక్యమత్యం చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. సార్ ఎలక్ట్రీషియన్ యూనియన్ సొసైటీ గతంలో కడప జిల్లాకు సంబంధించిన మండలంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త జిల్లా అయినటువంటి అన్నమయ్య జిల్లాలో మేము విలీనమైనాము. నేను గత 5 సంవత్సరాలుగా సొంతంగా యూనియన్ నడుపుతున్నాను. ట్రెజరర్గా చేశాను, ప్రెసిడెంట్గా చేస్తున్నాను, జిల్లాలో పనిచేశాను. మన ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్, ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ రిపేర్స్ అనే ఒక యాప్ తయారు చేశాను. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే విధంగా ఒకటిను, అందులో కొంతమందికి వర్క్ తెలియని వాళ్ళకి ఒక మెసేజ్ రూపంలో కానీ చాట్ రూపంలో కానీ అవతల వారికి
ఈ వర్క్ విషయం తెలియపరిచే విధంగా ఒక క్లాస్ రూపంలో ఒక చాటింగ్ అనేది తయారు చేసి పెట్టాను. ప్రతి ఒక్కరికి ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఉపాధి లేని వాళ్ళకి చాలా మంది కూడా ఉపాధి కల్పించే విధంగా ఈ యాప్ నేను క్రియేట్ చేయడం జరిగింది. గత సంవత్సరం ఆగస్టు 15న ఇది లాంచ్ చేశాను. ప్రస్తుతానికి రన్నింగ్ లో ఉంది. మన టెక్నీషియన్లు కూడా 1000+ మెంబర్స్ ఇప్పుడు ఇందులో జాయిన్ అయి ఉన్నారు. ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇందులో జాయిన్ అయి ఉన్నారు. పోతే నెక్స్ట్ ఇయర్ తెలంగాణలో కూడా ఇది నేను ప్రపోజల్ పెట్టున్నాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా ఈ యాప్ ను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా జరగాలని నేను ఆశిస్తున్నాను. ఇందులో ఎలాంటి స్వలాభంతో నేను ఆశించలేదు. ప్రస్తుతానికి అందరికీ మనకు ఉపయోగపడితే చాలనే ఉద్దేశంతో క్రియేట్ చేశాను. ఖచ్చితంగా అందరూ కూడా ఉపయోగించుకొని దీన్ని ఉపయోగించుకోవాలని నా మనవి. ఈ రిపేర్స్ ప్లే స్టోర్ లో ఉంటుందండి. ప్లే స్టోర్ లో దొరుకుతుంది. ఈ రిపేర్స్ ఆల్ రిపేర్ అట్ యువర్ డోర్ స్టెప్ అనే ఒక మెసేజ్ తో ఉంటుంది. ప్రతి ఒక్క పని కూడా మీ ఇంటికి వచ్చి చేస్తుందని. ఒకే యాప్ 3 విధాలుగా డిజైన్ చేయబడింది. ఒకటి టెక్నీషియన్ కు ఉపయోగపడుతుంది, ఇంకొకటి కస్టమర్ కు ఉపయోగపడుతుంది, ఇంకొకటి బిజినెస్ షాపుల వారికి వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా అందులో అప్లోడ్ చేసుకుని ఫ్రీగా దాంట్లో క్లాసిఫైడ్ చేసుకోవచ్చు. ఇందులో అమ్మే విధం ఏముండదు. జస్ట్ మీరు చూపించిన వస్తువు ఏ ప్రైస్ లో అయితే మీరు అమ్మదలుచుకున్నారో జెన్యూన్ గా ఉన్న ప్రైస్ అనేది అప్లోడ్ చేసుకుని ఆ మ్యాటర్ అనేది అందులో అప్లోడ్ చేస్తే కస్టమర్స్ డైరెక్ట్ గా మీకు కాల్ చేసి ఈ ప్రొడక్ట్ అవైలబుల్ గా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకొని మరి మీకు ఆ సేలింగ్ అనేది పెరుగుతుంది. ఇందులో ఎలాంటి కమిషన్ ఉండదు, ఎలాంటి అమౌంట్ పే చేసేది ఉండదు. ఆన్లైన్ లో సేలింగ్ అనేది అసలు ఉండదు. ఎంతసేపు ఉన్నా కస్టమర్ కి, బిజినెస్ మ్యాన్ కి, టెక్నీషియన్ కి ముగ్గురికి ఒక మంచి ప్లాట్ఫామ్ రెడీ చేయడమే నా ఉద్దేశం. ఇది ఖచ్చితంగా అందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నంబర్ నా పేరు ప్రసాద్ అండి. నా పేరు 9441807084. మురగయ్య గారు తిరుపతి అధ్యక్షులు గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. మురగయ్య గారు తిరుపతి అధ్యక్షులు మాత్రం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రామరాజు గారిని వేదిక మీద రావాలంటున్నాం. రత్న గారు మాట్లాడాలి. చిట్టుబాబు గారు పుత్తూరు అధ్యక్షులు. చిట్టుబాబు గారు గట్టిగా కుమార్ గారు మాట్లాడారు. ఈ సత్య శ్రీనివాసు గారు పాలకొల్లు. ఇంకా అధ్యక్షులు వారు ఎవరైనా ఉంటే పేర్లు ఇవ్వాలి, పంపించాల్సింది కోరుతున్నాం. మరి మేము ఈ రోజున ఈ వేదికకి వచ్చి మాట్లాడుతున్నామంటే ముఖ్య కారణంగా చెప్పాలంటే మా జిల్లా అధ్యక్షులు వారు మాకు గుర్తింపించి మరి ఈ రోజున ఇక్కడ నిలబెట్టారు. మా జిల్లా అధ్యక్షులు అమ్మ శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ రావడం సుమారు 515 కిలోమీటర్లు వచ్చింది. రాత్రి మేము ఏ రిజర్వేషన్ కానీ ఏమి చేయించుకోలేదు. మేము పాలకులు 8ంటికి బస్సు మీద విజయవాడ నుంచి మళ్ళీ ఉదయం 12 గంటలకి ఇక్కడ చేరుకున్నాం. మళ్ళీ అక్కడి నుంచి ఆటో దగ్గరికి వచ్చి ఇక్కడ కింద రూమ్స్ ఉంటే ఆ రూమ్లో స్నానాలు చేసి రెడీ అయ్యి ఈ కార్యక్రమం గడిపాము. కానీ ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరం కలుసుకోవడం. నేను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అసోసియేషన్ సెక్రటరీగా 8 సంవత్సరాలు చేశాను. తదుపరి మన కొత్త కమిటీ టీచర్తో వాళ్ళకి అప్పచెప్పడం, మళ్ళీ వాళ్ళు నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం కూడా జరిగింది. మేము సుమారు 500 మంది మెంబర్స్ ఉన్నాము. ఈ 500 మంది మెంబర్స్ కూడా
మరి పెద్దలు కొంతమంది చెప్పారు ఇన్సూరెన్స్ టైపు, కానీ మా ఏరియాలో విశాఖపట్నం రండి రండి, కంపెనీ వాళ్ళు వస్తున్నారండి, కంపెనీ వాళ్ళు వస్తున్నారండి. శ్రీమతి నారాయణ విజయవాడ, బాబు రావాలి ఇక్కడ లైన్లో. కిషోర్ కుమార్ నందిగొండ, భాను ప్రకాష్ గారు తిరుపతి, మల్లికార్జున్ కడప, మల్లికార్జున్ కడప, మదన్ గోపాల్ గారు పొద్దుటూరు, మదన్ గోపాల్ గారు పొద్దుటూరు, మదన్ గోపాల్ గారు పొద్దుటూరు, పెద్దిరెడ్డి గారు కర్నూలు, పెద్దిరెడ్డి గారు కర్నూలు, తిరుపాలు కదిరి, తిరుపాలు కదిరి,